గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడేటటువంటి ఆర్టికల్స్ చూడండి. సో గిల్గిత్ బల్తిస్తాన్ ఇష్యూ బ్యాక్గ్రౌండ్ నుంచి దీని గురించి మాట్లాడదాం. ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం దీన్ని కూడా. అండ్ జిఎస్టీ రెవెన్యూస్ అనేవి పెరిగినాయి అని చెప్పి న్యూస్లోకి వచ్చింది. జిఎస్టీ అంటే ఏంటి, దీని గురించి కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఈ రోజు యూట్యూబ్ వెర్షన్లో హిందూ అనాలిసిస్లో ఈ 3 ఆర్టికల్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయబడతాయి. ఎవరైతే యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకుంటారో మిగిలిన ఆర్టికల్స్ కూడా వస్తాయి. మైన్మార్ కూ గురించి వచ్చింది, అశ్వగంధ గురించి రావడం అనేది జరిగింది, అస్సాం మిజోరాం కాన్ఫ్లిక్ట్ బార్డర్ కాన్ఫ్లిక్ట్ గురించి వచ్చింది. అండ్ నిన్నటి ఆర్టికల్స్ అండి ఇవి, నిన్న సండే ఆర్టికల్స్. ఇండియా యుఎన్ఎస్సి ప్రెసిడెన్సీ, రైజ్ ఇన్ హంగర్, సెబీ ఎగనెస్ట్ బాండ్ మార్కెట్ కర్బ్స్. సో ఇవి మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. సో వీటన్నింటి గురించి ఇన్ డీటెయిల్ ఇన్ డెప్త్ మాట్లాడుకుందాం. సో కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకుంటే మీకు రిమైనింగ్ ఆర్టికల్స్ కూడా వస్తాయండి, ఫుల్ వీడియో అనేది రావడం అనేది జరుగుతుంది, రైట్. అండ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ప్రెజెంట్ ఫీజ్ ఎంత అంటే జస్ట్ 6,000 మాత్రమే. 6,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది అందిస్తున్నాం. సో ఈ ఫీజు 7,000 అవ్వబోతుంది, 7,000 అవ్వబోతుంది 7th ఆగస్ట్ తర్వాత. సో 7 రోజుల్లోపే మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది. ఒక్కటైతే నేను ప్రామిస్ చేస్తున్నాను, మీరు కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అయిన తర్వాత 6 months 6 నెలలు మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇస్తే యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. మీరు కరెంట్ అఫైర్స్ నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయికి కూడా మీరు ఎదుగుతారు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం ఒమ్ము కాదు. హిందూలో కవర్ అవ్వనటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎవ్రీడే ఒక లైవ్ సెషన్ జరుగుతుంటుంది, ప్రతిరోజు 8 PM ఆ లైవ్ సెషన్లో కవర్ అవుతాయి. అంటే మ్యాగజైన్స్లోను, ఇండియన్ ఎక్స్ప్రెస్లోను కవర్ అవ్వను వాటిలో వస్తాయి కదా ఆర్టికల్స్, వాటిని కూడా ఒక సెపరేట్ సెషన్లో కవర్ చేస్తున్నాం. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి, మీకు చాలా చాలా వాల్యుయేషన్ అనేది ఉంటుంది. సో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553. మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నటువంటి కోర్సు, ఆలోచించండి. అండ్ మీకోసం ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ అనేది ఉంది, ఒకసారి ఆ అనౌన్స్మెంట్ కూడా వినండి, తర్వాత హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. సో వెరీ హ్యాపీ న్యూస్ ఏంటంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మీరు చాలా రోజుల నుంచి స్టూడెంట్స్ అడిగారు లాంచ్ చేయమని చెప్పి, దాన్ని మేము లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఇనాగ్రల్ ఆఫర్ కింద జస్ట్ 10,000కే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 15th ఆగస్ట్ తర్వాత 15,000 అవబోతుంది. మీరు 10th చదువుతున్నా, ఇంటర్ చదువుతున్నా, డిగ్రీ చదువుతున్నా, ఇఫ్ యూఆర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్తో మీరు ప్రాక్టీస్ చేయండి, మొదలు పెట్టండి. సో మీ బేసిక్స్ చాలా చాలా స్ట్రాంగ్ అవుతాయి. ఒక పగడ్బందీగా ఈ కోర్సు మేము తీర్చిదిద్దడం అనేది జరుగుతుంది. ఎన్సీఆర్టీస్ని కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. నేను సురేష్ సారే కవర్ చేస్తాం. అండ్ ఇఫ్ యూ టేక్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకున్నటువంటి స్టూడెంట్స్కి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సు కాంప్లిమెంటరీగా వస్తుంది. మీకు ఇదివరకే తెలుసు, యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే గ్రూప్స్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, Group 1, Group 2 సిలబస్ కూడా ఎక్స్ట్రా సిలబస్ కవర్ చేస్తారు. ఆర్బీఐ, గ్రేడ్ బి, దాంతోపాటు సెబీ, ఈ సిలబస్ కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇన్ డెప్త్ కవర్ చేయడం అనేది జరుగుతుంది యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే. దాంతోపాటు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా యాడ్ చేసాం. సింగిల్ పేమెంట్ చేస్తే యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ ఓన్లీ 40,000 రూపీస్. జస్ట్ 40,000 రూపాయలకి మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ మీకు ప్రిపేర్ చేయించడం అనేది జరుగుతుంది. ఎన్సీఆర్టీస్ కూడా మీకు దానిలో డీల్ చేయడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ఆప్షనల్స్ దీని మీద కూడా ఆఫర్ ఉందండి. అప్ ఫ్రంట్ సింగిల్ పేమెంట్, లైవ్ ప్లస్ రికార్డెడ్ సింగిల్ పేమెంట్ చేస్తే జస్ట్ 20,000 రూపాయలు మాత్రమే. ఈ 3 ఆఫర్స్ కూడా మీకు 15th ఆగస్ట్ వరకే ఇండిపెండెన్స్ డే ఆఫర్స్ కింద ఉంచడం అనేది జరిగిందమ్మా. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో జాయిన్ అవ్వాలనుకుంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553 మేడం నెంబర్కి ఫోన్ చేయండి. అండ్ ఇక్కడ డేట్ రాస్తున్నాను, గుర్తుపెట్టుకోండి, 7th ఆగస్ట్ 2021. 7th ఆగస్ట్ 2021 ఈ డేట్ ఎందుకు చెప్తున్నాను అంటే మన యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఫీజ్ అప్పటి వరకు జస్ట్ 6,000 అనమ్మా. 8th నుంచి ఇది 7,000 అవ్వబోతుంది, ఓకేనా. జస్ట్ 6,000 రూపాయలకే కరెంట్ అఫైర్స్ కోర్స్ని అందిస్తున్నాం. కరెంట్ అఫైర్స్ కోర్సులో ఏమొస్తాయి ఇవన్నీ చెప్పే ముందు ఒక్కటే చెప్తాను. కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అయిన తర్వాత 6 months 6 నెలలు మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇవ్వండి. యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. మీరు కరెంట్ అఫైర్స్లో మీరు నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయికి కూడా మీరు ఎదుగుతారు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు. ప్రతిదీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇన్ డెప్త్ నేను డీల్ చేయడం అనేది జరుగుతుంది. సో హిందూలో కవర్ అవ్వనటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ వీడియోస్ నేను చేస్తాను. దాంతోపాటు మ్యాగజైన్స్లోనివి ఇవి అవి ప్రతిరోజు మీకు లైవ్ సెషన్ వస్తుంది. ఆ లైవ్ సెషన్లో రిమైనింగ్ ఆర్టికల్స్ కూడా మీకు కవర్ అవుతాయి. సో కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలంటే, కరెంట్ అఫైర్స్ చాలా మంది మాన్స్టర్ అనుకుంటారు, బట్ మేము కరెంట్ అఫైర్స్ కోర్స్తో కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ఈజీ చేద్దామని చెప్పి డిజైన్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఎ సైంటిఫికల్లీ డిజైన్డ్ కోర్స్.
సో చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. చక్కగా మేడం నెంబర్కి ఫోన్ చేసి హ్యాపీగా జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్, పైన కనిపిస్తుంది కదా 7893899553, ఇది ప్రత్యూష మేడం నెంబర్. మేడంకి ఫోన్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఈ రోజు మరి హిందూ అనాలిసిస్లో ఫస్ట్ ఆర్టికల్కి వెళ్ళిపోదామా? జాగ్రత్తగా వినండి నాన్న. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. పాకిస్తాన్ ఫైనలైజెస్ బిల్ టు గ్రాంట్ న్యూ స్టేటస్ టు గిల్గిత్ బల్తిస్తాన్ రిపోర్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మాట్లాడుకుంటాం, ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్లో. సో ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. జాగ్రత్తగా వింటే క్లియర్గా బ్యాక్గ్రౌండ్తో సహా ఈ ఆర్టికల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఈజీగా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి మ్యాప్ చూడండి. దిస్ ఈజ్ గిల్గిత్ బల్తిస్తాన్. దిస్ ఈజ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పిఓకే అంటాం, లేదా ఆజాద్ కాశ్మీర్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. దిస్ ఈజ్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ లడాక్. This is Aksai Chin, which is now being controlled by China. And this is area ceded by China, area ceded to China by Pakistan. చైనాకి పాకిస్తాన్ అనేది 1963లో 1962లో ఎప్పుడైతే ఇండో చైనా వార్లో ఇండియా ఓడిపోయిందో అప్పుడు పాకిస్తాన్ పుండు మీద కారణం చల్లినట్టు మన టెరిటరీని తీసుకెళ్లి చైనాకి అప్పగించడం అనేది జరిగింది. సో ఇవన్నింటి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలంటే మనకి ఈ తాలూకా కాశ్మీర్ యొక్క కథ తెలియాలి. కాశ్మీర్ యొక్క కథ తెలిస్తేనే మీకు ఇవన్నీ అర్థం అవడం అనేది జరుగుతుంది. అటెన్షన్ పేజెస్ వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. దిస్ పర్టిక్యులర్ కాశ్మీర్ ఈజ్ నాట్ జస్ట్ ఏ బార్డర్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అండి. ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య బార్డర్ కాన్ఫ్లిక్ట్ మాత్రమే కాదు, ఇట్ ఈస్ మోర్ దెన్ దట్. ఇట్ ఈస్ ఎమోషనల్లీ కనెక్టెడ్ టు ఇండియన్స్ అండ్ పాకిస్తానీస్. ఇట్ ఈస్ ఎమోషనల్లీ కనెక్టెడ్ టు బోత్ ఈ హిందూస్ అండ్ దాంతోపాటు ముస్లిమ్స్. దీనికి మల్టిపుల్ డైమెన్షన్స్ ఉన్నాయి, బోత్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ డైమెన్షన్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. మొదట హిస్టరీ ఆఫ్ కాశ్మీర్ అనేది మనం తెలుసుకోవాలి. జాగ్రత్తగా వినండి. కాశ్మీర్ ఏదైతే ఉంటుందో కాశ్మీర్ని ఒకే డినాసిటీ ఎప్పుడు పరిపాలించలేదు. సో కాశ్మీర్ వాజ్ అండర్ మల్టిపుల్ డినాసిటీస్. ఓవర్ ద టైం చాలా చాలా రాజవంశాల చేతులు మారడం అనేది జరిగింది. ఏంటి అండి, మన తాలూకా కాశ్మీర్ ఏదైతే ఉంటుందో కాశ్మీర్ కొన్నిసార్లు హిందూ రూలర్స్ అండర్లో ఉండేది, కొన్నిసార్లు ముస్లిం ఎంపరర్స్ అండర్లో ఉండేది, కొన్నిసార్లు సిక్కులు పరిపాలించారు, కొంతకాలం ఆఫ్ఘన్లు పరిపాలించారు, తర్వాత బ్రిటిషర్స్ చేతుల్లో కూడా రావడం అనేది జరిగింది. సో ఇదంతా డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుందాం. సో డ్యూరింగ్ ద టైమ్ బిఫోర్ 1000 AD, క్రీస్తు శకం 1000వ సంవత్సరంలో ఆ టైంలో దిస్ పర్టిక్యులర్ కాశ్మీర్ని ఎవరు పరిపాలించే వాళ్ళు అంటే హిందువులు పరిపాలించడం అనేది జరిగేది. హిందూ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిపాలించడం అనేది జరిగేదమ్మా. సో మల్టిపుల్ రూలర్స్ మీరు చూసుకుంటే మనకి గోనాదిత్య కానీ, కర్కోటా కానీ, లొహారా కానీ ఇలాంటి డినాసిటీస్ అనేవి పరిపాలించడం అనేది జరిగింది. కానీ 1333లో అంటే 1339లో 1339లో హిందూ రూలర్స్ నుంచి కాశ్మీర్ ఎవరి చేతుల్లోకి మారింది? ముస్లిం రూలర్ అయినటువంటి షామిర్ డినాసిటీ చేతుల్లోకి రావడం అనేది జరిగింది. హిందూ రూల్ అనేది ఎండ్ అయింది. ఇప్పుడు షామిర్ డినాసిటీ ఏదైతే ఉంటుందో అది కాశ్మీర్ని పరిపాలించడం మొదలుపెట్టింది. సో మొఘలులందరిలో ద గ్రేటెస్ట్ రూలర్ ఎవరు? అక్బర్ ద గ్రేట్. ఆయన 1587లో 1339 నుంచి 1587 వరకు షామిర్ డినాసిటీ పరిపాలిస్తే 1587లో కాశ్మీర్ అనేది ఎవరి చేతుల్లోకి రావడం అనేది జరిగింది? మొఘల్స్ చేతుల్లోకి రావడం అనేది, మొఘలుల చేతుల్లోకి రావడం అనేది జరిగింది. సో మొఘల్ రూలర్స్ బాగా పరిపాలించారు. మీ అందరికీ తెలుసు మొఘల్ రూలర్స్ ఫస్ట్ ఎవరు? బాల్బన్, తర్వాత హుమయూన్ కొడుకైనటువంటి అక్బర్ తర్వాత ఎవరు రావడం అనేది జరిగింది మనకి అంటే జహంగీర్ రావడం అనేది జరిగింది. జహంగీర్ తర్వాత షాజహాన్ తర్వాత ఔరంగజేబ్. దీస్ ఆర్ పవర్ఫుల్ రూలర్స్ ఆఫ్ మొఘల్స్. మొఘలు తాలూకా కాలం మొఘల్ సామ్రాజ్యం ఏదైతే ఉంటుందో ఈ పవర్ఫుల్ రూలర్స్ అండర్లో వర్ధిల్లడం అనేది జరిగింది, ప్రాస్పరస్ గా ఉండడం అనేది జరిగింది. సో ఔరంగజేబ్ తర్వాత ఎప్పుడైతే వీక్ రూలర్స్ అనే వాళ్ళు రావడం అనేది జరిగిందో అప్పుడు చాలా టెరిటరీస్ మొఘల్స్ చాలా టెరిటరీస్ కోల్పోయారు. అందులో కాశ్మీర్ కూడా ఒకటి. సో అప్పుడు కాశ్మీర్ని ఎవరు ఆక్రమించుకోవడం అనేది జరిగింది? ఆఫ్ఘాన్స్ ఆక్రమించుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? ఎప్పుడండి? 1752లో 1752లో 1587 నుంచి 1752 వరకు మొఘల్స్ అండర్లో ఉండేది. తర్వాత ఆఫ్ఘాన్లు రూల్లోకి రావడం అనేది జరిగింది. ఎవరండి? ఆఫ్ఘాన్ యొక్క దురానీ ఎంపైర్ అనేటువంటి ఎంపరర్ రూల్ అనేటువంటి అహ్మద్ షా అబ్దాలి ఎవరైతే ఉన్నారో ఆయన కాశ్మీర్ని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. సో 1752 నుంచి 1819 వరకు ఆఫ్ఘాన్స్ పరిపాలిస్తే 1819లో ఎవరు అండర్లోకి రావడం అనేది జరిగింది? సిక్ అండర్లోకి రావడం అనేది జరిగింది. సిక్ ఎంపైర్, సిక్కు సామ్రాజ్య స్థాపకుడు ఎవరు అంటే చాలా చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఈయన మహారాజా రంజిత్ సింగ్.
1 8 జైంట్ అని కూడా ఆయన అనడం అనేది జరుగుతుంది. దీనికి ఒకే కన్ను ఉండేది. సో లాహోర్ని క్యాపిటల్గా చేసుకొని తన పొలిటికల్ క్యాపిటల్గా అంటే మనకి రాజకీయ పరమైనటువంటి రాజధానిగా లాహోర్ని క్యాపిటల్గా చేసుకొని ఆయన పరిపాలించడం అనేది జరిగింది. సో ఆయన తాలూకా రిలీజియస్ క్యాపిటల్ ఏంటి అంటే అమృత్సర్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే రంజిత్ సింగ్ దగ్గర ఒక నోబుల్ ఉంటారండి. ఆయన పేరు ఏంటి అంటే మహారాజా గులాబ్ సింగ్. గులాబ్ సింగ్ ఆఫ్ దోగ్రా డినాస్టీ. సో గులాబ్ సింగ్ ని మన రంజిత్ సింగ్ ఏం చేస్తారు అంటే కాశ్మీర్కి సూపర్వైజర్ గా నియమించడం అనేది జరుగుతుంది. అయితే అప్పుడే ఏం జరుగుతుంది అంటే మొదటి ఆంగ్లో సిక్ వార్ అనేది జరగడం అనేది జరుగుతుంది ఇన్ 1846. 1846లో ఏం జరుగుతుంది, రంజిత్ సింగ్ చనిపోయిన వెంటనే వీక్ రూలర్స్ వస్తారు కాబట్టి సిక్ ఎంపైర్ లోని టెరిటరీస్ లాక్కోవడానికి బ్రిటిష్ వాళ్ళు ఆంగ్లో సిక్ వార్ ని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ఆంగ్లో సిక్ వార్ లో ఎవరు గెలుస్తారు, బ్రిటిష్ వాళ్ళు గెలుస్తారు. సిక్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓడిపోవడం అనేది జరుగుతుంది. ఓడిపోయిన తర్వాత సో దిస్ పర్టికులర్ ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్ అనేది దేంతో కన్క్లూడ్ అవుతుంది అంటే లాహోర్ ప్యాక్ట్ తో కన్క్లూడ్ అవుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ లాహోర్ ప్యాక్ట్ ప్రకారం ఏం జరుగుతుంది, కాశ్మీర్ అనేటటువంటిది బ్రిటిష్ వాళ్ళకి అప్పచెప్పబడుతుంది. కాశ్మీర్ అనేది ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉంది, బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉండడం అనేది జరిగింది 1846 తర్వాత. అయితే బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఉండేటటువంటి రూలర్ అయినటువంటి అంటే సూపర్వైజర్ అయినటువంటి గులాబ్ సింగ్ ఎవరైతే ఉంటారో ఆయనకి 75 లక్షలకు అమ్మేస్తారండి. ఏంటి, కాశ్మీర్ని అమ్మేయడం అనేది జరుగుతుంది. 75 lakh rupees కి గులాబ్ సింగ్ కి కాశ్మీర్ని అప్పగించడం అనేది జరుగుతుంది. దెన్ ఇండిపెండెంట్ డోగ్రా డినాసిటీ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ రూల్డ్ ఓవర్ కాశ్మీర్ ఫర్ 100 more years. ఇండిపెండెంట్ డోగ్రా డినాసిటీ అనేది కాశ్మీర్ని ఇప్పుడు రూల్ చేయడం అనేది మొదలు పెడుతుంది నాన్న. సో ఇట్ రూల్డ్ ఫ్రమ్ 1846 టు 1846 నుంచి 1947 వరకు రూల్ చేయడం అనేది జరుగుతుంది భారతదేశానికి అండ్ పాకిస్తాన్కి స్వతంత్రం వచ్చేంత వరకు. 1947 జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 1947లో ఏం జరుగుతుంది, రెండు మంచి దేశాలకి స్వతంత్రం రావడం అనేది జరుగుతుంది. అమాయకమైన దేశాలు. ఆ రెండు దేశాలు ఏంటంటే ఇండియా అండ్ దాంతో పాటు పాకిస్తాన్. సో బ్రిటిష్ వాళ్ళు త్రూ మౌంట్ బ్యాటన్ ప్లాన్ ద్వారా ఏం చెప్తారు అంటే ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఒక చిచ్చు పెట్టి వెళ్ళిపోయే ముందు. సో ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కావాలంటే ఇండియాతో ఎసీడ్ అవ్వచ్చు, లేకపోతే పాకిస్తాన్తో కలవచ్చు, లేకపోతే ఇండిపెండెంట్ గా అయినా ఉండిపోవచ్చు అని చెప్పి అంటారు. ఇండిపెండెంట్ గా ఉండిపోవచ్చు అని అవకాశం ఇస్తే ఎవరైనా వీళ్ళతో కలవాలనుకుంటారండి, ఇండియాతో కానీ పాకిస్తాన్తో కానీ కలవాలనుకోరు. సో అలా కలవాలి అని అనుకోనటువంటి ఒక ప్రిన్స్లీ స్టేట్ లో కాశ్మీర్ ప్రిన్స్లీ స్టేట్ కూడా ఒకటి, కాశ్మీర్ సామ్రాజ్యం కూడా ఒకటి. సో 1947లో మన దేశానికి స్వాతంత్రం వచ్చేటప్పుడు కాశ్మీర్ని పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మన మహారాజా గులాబ్ సింగ్ యొక్క గ్రేట్ గ్రాండ్ సన్ ఎవరు అంటే ఆయన పేరు మహారాజా హరిసింగ్ అండి. మహారాజా హరిసింగ్ ఈజ్ ఆఫ్ డోగ్రా డినాసిటీ. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అయితే బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పారు వెళ్ళిపోయే ముందు, మీరు ఇండియాతో అయినా వెళ్ళొచ్చు, లేకపోతే పాకిస్తాన్తో అయినా కలవచ్చు, లేకపోతే ఇండిపెండెంట్ గా అయినా ఉండిపోవచ్చు అని చెప్పారు కదా. సో మన హరిసింగ్ ఏమనుకుంటాడు, నేను ఇండిపెండెంట్ గా ఉండిపోవాలనుకుంటున్నాను అనుకోవడం అనేది జరుగుతుంది. సో బోత్ ఇండియా అనేది ట్రై చేస్తుంది కాశ్మీర్ని తనలో కలుపుకోవడానికి, పాకిస్తాన్ కూడా కలుపుకోవడానికి ట్రై చేస్తుంది. ఇండియా అనేది ఏం చెప్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాంట్ టు ఎసీడ్ విత్ కాశ్మీరీ పీపుల్ చాలా వరకు ఇండియాతో ఉండాలనుకుంటున్నారు అని అనుకుంటుంది. అదే మన తాలూకా వీళ్ళు పాకిస్తాన్లో ఏమంటారు, ఎక్కువ మంది పీపుల్ ముస్లిమ్స్ కాబట్టి కాశ్మీర్ అనేటటువంటిది పాకిస్తాన్ లో కలవాలి అని మన పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో అది అనుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, సో 1947 తర్వాత హరిసింగ్ కి డౌట్ వస్తుంది. ఏంటి, ఇండియా కానీ పాకిస్తాన్ కానీ తమ ఆర్మీ అనేది పంపించేసి కాశ్మీర్ని బలవంతంగా తమలో కలుపుకునేటటువంటి అవకాశం ఉంటుందేమో అని చెప్పి ఆయన బోత్ ద నేషన్స్ కి ఒక ప్రపోజల్ పెడతాడు. ఏంట ప్రపోజల్, స్టాండ్ స్టిల్ ప్రపోజల్ అని చెప్పి అంటాం. అంటే ఎప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉండాలి, అటాక్స్ కానీ ఏమి చేయకూడదు అని తన తాలూకా ఎన్వాయ్ ఎవరైతే ఉంటారో తన తాలూకా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అతని అండర్లో ఉండేటటువంటి ప్రధానమంత్రిని ఆయన ఎక్కడికి పంపిస్తాడు, పాకిస్తాన్కి పంపిస్తాడు, దాంతో పాటు ఇండియాకు కూడా పంపిస్తాడు, న్యూఢిల్లీకి కూడా పంపిస్తాడు. ఎందుకు, దిస్ పర్టిక్యులర్ స్టాండ్ స్టిల్ ప్రపోజల్ మీద సైన్ చేయమని. పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో, పాకిస్తాన్ అనేది స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని సైన్ చేస్తుంది. ఇండియా ఏదైతే ఉంటుందో లేదు సైన్ చేయను అని చెప్పి తర్వాత డెవలప్మెంట్స్ కోసం వెయిట్ చేస్తుంది అనమాట. అర్థమైందా? తర్వాత పాకిస్తాన్ అనేది ఈ తాలూకా ప్రపోజల్ ని ధిక్కరించడం అనేది, అగ్రిమెంట్ ని ధిక్కరించడం అనేది జరుగుతుంది. అది వేరే విషయం, దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. అయితే మరి కాశ్మీరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టాండ్ ఏంటి, కాశ్మీరీ పీపుల్ ఇండియాతో ఉండాలనుకుంటున్నారా, లేకపోతే పాకిస్తాన్తో ఉండాలనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు ఇండిపెండెంట్ స్టేట్ గా ఉండాలనుకుంటున్నారా, అది ఇప్పుడు చూద్దాం. చూడండి, కాశ్మీరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియన్ నేషనల్ మూమెంట్ లో ఇండియన్ నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్ లో చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళకి నాట్ ఓన్లీ బ్రిటిష్ రూల్ నుంచి బ్రిటిష్ రూల్ భారతదేశంలో ఎండ్ అవ్వాలి అనేటటువంటిదే వాళ్ళ లక్ష్యం కాదు,
దిస్ పర్టిక్యులర్ డోగ్రా డినాసిటీ ఏదైతే ఉంటుందో మొనార్కీని కూడా అబాలిష్ చేయాలి, డెమోక్రసీ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి అనేటటువంటి లక్ష్యం కూడా వీళ్ళకు ఉండడం అనేది జరిగింది. ఏం చెప్పుకున్నాము, దిస్ డోగ్రా డినాసిటీ ఏదైతే ఉంటుందో రాజా హరిసింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన చేతుల్లో పవర్ అనేది ఉండకూడదు, మొనార్కీ షుడ్ బి రిప్లేస్డ్ బై డెమోక్రసీ, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రభుత్వం ఏర్పడాలి ఎక్కడండి, కాశ్మీర్లో అని చెప్పి వీళ్ళు అనుకోవడం అనేది జరుగుతుంది. ఎవరు అనుకుంటారు, మన తాలూకా కాశ్మీరీ పీపుల్. సో మరి ఇండియా ఏమనుకుంటుంది, ఇండియాకి చాలా నమ్మకం కాశ్మీర్ అనేది ఎలా అయినా కాశ్మీర్లో ఒక ప్లెబిసైట్ అనేది కండక్ట్ చేస్తే, ప్లెబిసైట్ నేను మొన్నే చెప్పుకున్నాము, ప్లెబిసైట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ డైరెక్ట్ డెమోక్రసీ అండి. అంటే మీరు ఇండియాతో ఉండాలనుకుంటున్నారా పాకిస్తాన్తో ఉండాలనుకుంటున్నారని ప్రజలకు ఒక ఎలక్షన్ పోల్ పెట్టడం అనేది జరుగుతుంది, దాన్నే మనం ప్లెబిసైట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ప్లెబిసైట్ కానీ కండక్ట్ చేద్దాం అనుకుంటారు కానీ కండక్ట్ చేయడం అనేది కుదరదు. ఒకవేళ ప్లెబిసైట్ కండక్ట్ చేస్తే కాశ్మీర్ అనేది తప్పకుండా ఇండియాలోకి వస్తుందని జవహర్లాల్ నెహ్రూ నమ్మకం. ఎందుకు అంటే అక్కడ జవహర్లాల్ నెహ్రూ యొక్క ఫ్రెండ్ కాశ్మీర్లో ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ గా ఉండడం అనేది జరుగుతుంది. ఆ ఫ్రెండ్ పేరు ఏం పేరు అంటే ఆయన పేరు షేక్ అబ్దుల్లా. షేక్ అబ్దుల్లా ఏం చేయడం అనేది జరుగుతుంది అంటే ఒక దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందమ్మా. దేన్ని ఏర్పాటు చేస్తారండి అంటే నేషనల్ కాన్ఫరెన్స్ అనేటటువంటి ఒక సెక్యులర్ ఆర్గనైజేషన్, ఒక సెక్యులర్ పార్టీని ఏర్పాటు చేస్తారు. దిస్ నేషనల్ కాన్ఫరెన్స్ యూజ్ టు రిప్రజెంట్ ద పీపుల్ ఆఫ్ కాశ్మీర్ అమ్మ. సో కాశ్మీర్ పీపుల్ యొక్క వాయిస్ ని రైజ్ చేసేటటువంటి ఒక రిప్రజెంటేటివ్ గా ఉండడం అనేది జరుగుతుంది. సో కాశ్మీర్ పీపుల్ ఏం కోరుకుంటున్నారని చెప్పాం, మొనార్కీని అబాలిష్ చేసి డెమోక్రసీ కావాలని చెప్పుకుంటున్నారని చెప్పాం. సో షేక్ అబ్దుల్లా యొక్క నేషనల్ కాన్ఫరెన్స్ కూడా దేనికోసం ప్రయత్నిస్తుంది, సో మొనార్కీని అబాలిష్ చేసి డెమోక్రసీ కోసమే ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటుంది. షేక్ అబ్దుల్లా అనేటటువంటి వ్యక్తి ఎవరికి ఫ్రెండ్, నెహ్రూకి ఫ్రెండ్. సో షేక్ అబ్దుల్లా ఏం చెప్తే అది కాశ్మీరీ పీపుల్ వింటారు. సో ఇండియా యొక్క నమ్మకం ఏంటి, మా ఫ్రెండ్ షేక్ అబ్దుల్లా ఉన్నాడు కాబట్టి సో ఆయన ఇండియాతో కలవమని చెప్తాడు, సో ఇండియా పీపుల్ అందరూ ఇండియాకి సపోర్ట్ గా ఓటేస్తారు, ప్లెబిసైట్ లో మేము విన్ అయిపోతాము అనుకుంటారు. ఇదంతా ఎవరికి తెలుస్తుంది, పాకిస్తాన్కి తెలుస్తుంది. పాకిస్తాన్కి వెంటనే ఒక రకమైనటువంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అని వస్తుంది, కాశ్మీర్ అనేది ఇండియాకి వెళ్ళిపోతుందేమో అనేటటువంటి భయం ఏర్పడుతుంది. అప్పుడు ఏం చేయడం అనేది జరుగుతుంది అంటే పాకిస్తాన్ వాళ్ళు కాశ్మీర్ మీద ఒక ట్రైబల్ ఇన్వేజన్ అనేది మొదలు పెట్టడం అనేది జరుగుతుంది. పాకిస్తాన్ ఒక ఇన్వేజన్ ని సపోర్ట్ చేస్తుందండి. దీస్ ఇన్వేడర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఏం చేస్తారు, కాశ్మీర్ ని ఇన్వేడ్ చేయడం అనేది జరుగుతుంది. మనకి మీరు ఇందాకే గమనిస్తే ఏం చెప్పాం, మహారాజా హరిసింగ్ ఏ ప్రపోజల్ ఆఫ్ స్టాండ్ స్టిల్ పెడతారు, ప్రపోజల్ పెట్టారని చెప్పుకున్నాం. దాన్ని ఎవరు సైన్ చేస్తారు, పాకిస్తాన్ సైన్ చేసింది, ఇండియా సైన్ చేయలేదని చెప్పాం. ప్రపోజల్ ఆఫ్ స్టాండ్ స్టిల్ ఏం చెప్తుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అటాక్ చేయడానికి లేదు, ఇప్పుడు ఎలా ఉందో స్టాండ్ స్టిల్ గా అలాగే ఉండాలి, ఇప్పుడు ఎలా అయితే రిలేషన్స్ ఉన్నాయో అలాగే ఉండాలి. కానీ దాన్ని బ్రేక్ చేసి పాకిస్తాన్ అనేటటువంటిది ఏం చేసింది, ట్రైబల్ ఇన్వేజన్ ని కండక్ట్ చేయడం అనేది జరిగింది. మహారాజా హరిసింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద అటాక్స్ అనేవి లాంచ్ చేయడం అనేది జరిగింది. అప్పుడు మహారాజా హరిసింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన బ్రిటిషర్స్ ని కన్సల్ట్ చేయడం అనేది జరిగింది. అప్పుడు గవర్నర్ జనరల్ గా ఉన్నటువంటి మౌంట్ బ్యాటన్ ఎవరైతే ఉన్నారో ఆయన సంప్రదించి మాకు మిలిటరీ అసిస్టెన్స్ అనేది కావాలి, పాకిస్తాన్ ఇన్వేడర్స్ ని కంట్రోల్ చేయాలంటే, చెక్ పెట్టాలంటే అని అడుగుతారు. సో అప్పుడు మా మౌంట్ బ్యాటన్ ఏం చెప్తారు, ఓన్లీ ఇఫ్ యూ సైన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్, నువ్వు ఇండియాతో కలుస్తాను అని చెప్పి నువ్వు అగ్రిమెంట్ చేసుకుంటే అప్పుడే ఇండియా అనేది మిలిటరీ ఫోర్సెస్ ని పంపిస్తుంది, లేకపోతే పంపించకూడదు అని చెప్తారు. అప్పుడు మన తాలూకా మహారాజా హరిసింగ్ ఏం చేస్తారు, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ ఏదైతే ఉంటుందో దాన్ని సైన్ చేయడం అనేది జరుగుతుంది. ఏం సైన్ చేస్తారు, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్. ఏ రోజు సైన్ చేస్తారండి, 26 అక్టోబర్ 1947లో మేము భారతదేశంలో కలుస్తాము అనేటటువంటి ఒక అగ్రిమెంట్ అనేది సైన్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందన్న. సో అప్పుడు మన ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉంటుందో వెంటనే ఇండియన్ ఆర్మీ అండ్ దాంతో పాటు వెపన్స్ తో పాటు ఏరోప్లేన్స్ అనేవి కాశ్మీర్ లో దిగుతాయి. మన ఇండియన్ ఆర్మీ వాళ్ళన్నింటినీ వెనక్కి పంపించడానికి ప్రయత్నిస్తుంది, ఒక పెద్ద యుద్ధమే జరగడం అనేది జరుగుతుంది. అదే టైంలో యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి అనేది పిక్చర్ లోకి రావడం అనేది జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి బ్రోకర్ చేయాలనుకుంటుంది. డిస్ప్యూట్ విల్ బి రిఫర్డ్ టు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి పంపించబడుతుంది. అప్పుడు ఐక్యరాజ్య సమితి కేమ్ అప్ విత్ ఏ రిజల్యూషన్ 47 తో యుఎన్ రిజల్యూషన్ 47 తో ముందుకు రావడం అనేది జరుగుతుంది. ఈ రిజల్యూషన్ అంటే ఏంటి అంటే ఒక ప్రాబ్లం కి వాళ్ళు ఇచ్చేటటువంటి ఒక సెట్ ఆఫ్ సొల్యూషన్స్, ఇవి పాటిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పి ఒక పేపర్ అనేది ఇస్తారండి. సో ఈ రిజల్యూషన్ లో ఏమేం చెప్పడం అనేది జరిగింది అంటే పాకిస్తాన్ ఈజ్ అగ్రెసర్ ఇన్ ద స్టేట్, పాకిస్తాన్ అనేది ఇట్ ఈజ్ కండక్టింగ్ దిస్ పర్టికులర్ అగ్రెసివ్నెస్ అనేది చూపిస్తుంది అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. దాంతో పాటు
పాకిస్తాన్ హ్యాస్ టు వెకేట్ ఆల్ ఆక్యుపైడ్ టెరిటరీ. ఇప్పటి వరకు ఏవైతే ఆక్యుపై చేసుకోవడం అనేది జరిగిందో పాకిస్తాన్, దాని నుంచి పాకిస్తాన్ అనేది వెనక్కి వెళ్ళాలి, రికవర్ అవ్వాలి, ట్రూప్స్ రికవర్ చేసుకోవాలి అని చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఇండియా కూడా తన తాలూకా ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకోవాలి అని చెప్తుంది. అండ్ ఇండియా షుడ్ కండక్ట్ ఏ ప్లెబిసైట్, అంటే జనాలకే అడగాలి. సో మన తాలూకా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అనేది రాజు ఇవ్వడం కాదు, ప్రజలు ఎవరితో ఉండాలని కోరుకుంటే వాళ్ళకి కాశ్మీర్ అనేది చేరుతుంది అని చెప్పడం అనేది జరిగింది. బట్ ఈ యునైటెడ్ నేషన్స్ రిజల్యూషన్ ని ఇండియా అనేది గౌరవించడం అనేది జరుగుతుంది. ఇండియా ఈజ్ ఇండియా యాక్సెప్ట్స్, ఇండియా కంప్లైస్ విత్ దిస్ పర్టికులర్ రెజల్యూషన్. బట్ కానీ పాకిస్తాన్ నాకు కొంత టైం కావాలని చెప్పి ఎప్పటికీ ఆ ఎంతవరకు అయితే ఆ టెరిటరీస్ ని ఆక్యుపై చేశారో దాని వెనక్కి వెళ్ళడం అనేది జరగదు. అర్థమైందా? దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్. సో దెన్ ఏం జరుగుతుంది, ఎక్కడ ఉన్నటువంటి ఫోర్సెస్ అక్కడే ఉండిపోవడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ ద హిస్టరీ ఆఫ్ కాశ్మీర్ అండి. చూడండి, మన తాలూకా పాకిస్తానీ ఫోర్సెస్ ఇదిగోండి ఈ లైన్ కి అవతల ఉండడం అనేది జరుగుతుంది. ఈ లైన్ కి యువతల ఇండియన్ ఫోర్సెస్ అనేవి ఉండిపోతాయి. సో ఇది యువతలు ఎవరు కంట్రోల్ చేస్తారంటే ఇండియా కంట్రోల్ చేస్తుంది, అవతల ఎవరు కంట్రోల్ చేస్తారంటే పాకిస్తాన్ కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పటి నుంచో అది ఉండిపోవడం అనేది జరుగుతుంది. ఈ మధ్యలో ఉండేటటువంటి లైన్ ఏమంటాము, లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఏమంటాము, లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. We can broadly divide the occupied territories by Pakistan into two types. ఒకటి ఏంటి అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పిఓకే అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. రెండవది ఏంటి అంటే గిల్గిత్ బల్తిస్తాన్ అని చెప్పి మనం చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీస్ టూ టెరిటరీస్ మనకు ఉండడం అనేది జరిగింది. అప్పటి నుంచి ఇండియాకి అండ్ పాకిస్తాన్కి మధ్య కాశ్మీర్ అనేది ఒక బోన్ ఆఫ్ కంటెన్షన్ గా ఉండడం అనేది జరిగింది. సో ఎల్ఓసిని ఎప్పుడు రికగ్నైజ్ చేస్తాయి బోత్ నేషన్స్ అంటే 1972లో జరిగినటువంటి సిమ్లా అగ్రిమెంట్ లేదా సిమ్లా అకార్డ్ ఏదైతే ఉంటుందో దానితో సైన్ చేయడం అనేది జరిగింది. సిమ్లా చెప్పండి, గుర్తుపెట్టుకోండి, సిమ్లా కన్వెన్షన్ వేరండి. సిమ్లా కన్వెన్షన్ 1914లో టిబెట్ కి, బ్రిటిష్ ఇండియాకి అండ్ దాంతోపాటు బ్రిటిష్ గవర్నమెంట్ కి అండ్ చైనాకి మధ్య జరగడం అనేది జరిగింది. సిమ్లా కన్వెన్షన్ వేరు, సిమ్లా అకార్డ్ లేదా సిమ్లా అగ్రిమెంట్ అనేటటువంటిది వేరు. 1971లో జరిగినటువంటి బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత ఇది సైన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఎల్ఓసి అనేది ఒక ఇంపార్టెంట్ లైన్ గా ఏర్పాటు చేయడం అనేది, రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. సో ఎల్ఓసికి సౌత్ లో ఉండేటటువంటి టెరిటరీస్ అన్ని ఇండియా కంట్రోల్ చేస్తుంది, నార్త్ లో ఉండేటటువంటి టెరిటరీస్ అన్ని పాకిస్తాన్ కంట్రోల్ చేస్తుంది. దిస్ పర్టికులర్ గ్రే కలర్ లో ఉండేటటువంటి రీజన్ అంతా దిస్ ఇస్ ఏ కంటెస్టెడ్ ఏరియా అండి. ఇదంతా ఇండియా నాదంటే నాదంటుంది, పాకిస్తాన్ నాదంటే నాదని అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఫ్యాక్ట్స్ యూ నీడ్ టు రిమెంబర్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ టాపిక్. సో ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి అండ్ గిల్గిత్ బల్తిస్తాన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం తెలుసుకున్న తర్వాత ఆ న్యూస్ లోకి ఏమొచ్చిందో తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. సో పిఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, దీని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి అండ్ గిల్గిత్ బల్తిస్తాన్ గురించి కూడా కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. It is an area of 13,297 square kilometers. Pakistan occupied Kashmir. And second, so it is under the control of Pakistan forces. Pakistani forces యొక్క కంట్రోల్లో ఇది ఉండడం అనేది జరిగింది ఫ్రమ్ జాన్ 1, 1949 నుంచి, ఎప్పుడైతే సీజ్ ఫైర్ యుఎన్ బ్రోకర్డ్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అనేది జరిగిందో దాని తర్వాత నుంచి. అర్థమైందా? దీని తాలూకా పాపులేషన్ సుమారు 40 లక్షల మంది అక్కడ ఉండడం అనేది జరుగుతుంది అకార్డింగ్ టు 2007 సెన్సస్ ఆఫ్ పాకిస్తాన్. అండ్ ఇట్ ఈస్ డివైడ్ ఇంటూ 10 డిస్ట్రిక్ట్స్. 10 జిల్లాలుగా ఇది డివైడ్ చేయడం అనేది జరిగింది. నీలం, ముజాఫర్బాద్, హతియాన్ బలా అండ్ దాంతోపాటు హవేలీ, రావల్కోట్, కోట్లీ, మీర్పూర్, బింబర్ ఇలాంటి డిస్ట్రిక్ట్స్ కి డివైడ్ చేయడం అనేది జరిగింది. క్యాపిటల్ ఆఫ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏంటి అంటే ముజాఫర్బాద్. చాలా చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గిల్గిత్ బల్తిస్తాన్ ఏదైతే ఉంటుందో దాని గురించి తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ సింపుల్ గా జీబీ అని రాసేస్తున్నాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇట్ ఈస్ ఎ హిల్లీ రీజియన్ టు ద నార్త్ ఆఫ్ పిఓకే. పిఓకే యొక్క నార్త్ సైడ్ ఇది ఉండడం అనేది, ఉత్తర దిక్కున పైన ఉండడం అనేది, నెత్తి మీద ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఈస్ట్ ఆఫ్ ద పాకిస్తాన్ ప్రావిన్స్ ఆఫ్ ఖైబర్ పంక్తుత్వ. పాకిస్తాన్ లో వన్ ఆఫ్ ద ప్రావిన్స్ అయినటువంటి ఖైబర్ పంక్తుత్వ ఏదైతే ఉంటుందో దిస్ ప్రావిన్స్ కి ఈస్టర్న్ సైడ్ ఇది ఉండడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. And it is spread over a large area of 72,871 square kilometers. అంటే పిఓకే కంటే ఎంత పెద్దదో చూడండి. అండ్ ఇట్ ఈస్ 5.5 times సైజ్ ఆఫ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అండి. ఇంత పెద్దది ఉన్నప్పటికీ దీని పాపులేషన్ ఓన్లీ 20 lakh, బికాస్ మోస్ట్ ఆఫ్ ద రీజియన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఇన్హాబిటెంట్ అండి. మనకు మనుషులు ఉండేటటువంటి ఆవాసాలు ఏర్పరచుకునేటటువంటి ప్రదేశాలు కాదు.
అర్థమైందా? ఇట్ ఈస్ డివైడ్ ఇంటూ 3 అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్. 3 అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ గా డివైడ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు 10 డిస్ట్రిక్ట్స్ గా కూడా ఇది డివైడ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఇప్పటి వరకు దిస్ బోత్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అండ్ మన తాలూకు గిల్గిట్ బల్తిస్తాన్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ అటానమస్ టెరిటరీస్ అండి. దీనికి అటానమీ అనేది ఉండడం అనేది జరిగింది. ఇట్ ఈస్ నాట్ కంట్రోల్డ్ బై దీస్ పర్టికులర్ పాకిస్తాన్ గవర్నమెంట్ అండి. అటానమీ అనేది వాటికి ఉండడం అనేది జరిగింది. వాళ్ళ పీపులే ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ ఆఫ్ పాకిస్తాన్, పాకిస్తాన్ లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ అనేవి మనం మాట్లాడుకుంటే చూడండి, ఇంత బ్యాక్గ్రౌండ్ నుంచి నేర్చుకోవాలమ్మా ఏ టాపిక్ అయినా. పాకిస్తాన్ లో మొత్తం 4 ప్రావిన్సెస్ ఉండడం అనేది జరుగుతుంది. వాట్ ఆర్ దోస్ 4 ప్రావిన్సెస్? ఫస్ట్ ది బెలూచిస్తాన్ ప్రావిన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ ఏంటి అంటే ఖైబర్ పంక్తుత్వా ప్రావిన్స్. ఖైబర్ పంక్తుత్వా ప్రావిన్స్ కి ఈస్టర్న్ సైడే గిల్గిత్ బల్తిస్తాన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పంజాబ్ ప్రావిన్స్ ఏదైతే ఉంటుందో పంజాబ్ ప్రావిన్స్. అండ్ నెక్స్ట్ సింధ్ ప్రావిన్స్ ఏదైతే ఉంటుందో సింధ్ ప్రావిన్స్. అర్థమైందా? సింధ్ ప్రావిన్స్. ఇది గుర్తుపెట్టుకోండి. 2 అటానమస్ టెరిటరీస్ కూడా ఉంటాయి. 2 అటానమస్ టెరిటరీస్ ఇప్పుడే చెప్పాం. ఏంటది? పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లేదా ఆజాద్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని కూడా అంటారు. దీన్ని ఏమంటారు? ఆజాద్ కాశ్మీర్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ గిల్గిత్ బల్తిస్తాన్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. అండ్ 1 ఫెడరల్ టెరిటరీ అనేది ఉంటుంది. అంటే ఫెడరల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్. ఫెడరల్ టెరిటరీ, సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉండేటటువంటి టెరిటరీ ఏంటంటే ఇస్లామాబాద్ క్యాపిటల్ టెరిటరీ. ఇప్పుడు సపోజ్ మనకి ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్ ఉంటుంది, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ రీజన్. అది ఎవరి కంట్రోల్లో ఉంటుంది? మన ఇండియన్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో. సేమ్ ఇది కూడా ఇస్లామాబాద్ క్యాపిటల్ టెరిటరీ అండర్లో ఉండడం అనేది జరుగుతుంది. అంటే సేమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాని అండర్లో ఇది ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు మనం హిస్టరీ ఏదైతే ఉంటుందో హిస్టరీ కంప్లీట్ గా మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఇప్పటి వరకు బోత్ పిఓకే అండ్ గిల్గిత్ బల్తిస్తాన్ ఏవైతే ఉన్నాయో అవి అటానమస్ టెరిటరీస్ గా కూడా ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అయితే పాకిస్తాన్ ఎప్పటి నుంచో ఏంటి ట్రై చేస్తుంది అంటే దీస్ గిల్గిత్ బల్తిస్తాన్ రీజన్ అండ్ పిఓకే ఏవైతే ఉన్నాయో వీటికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది ఇవ్వాలనుకుంటుంది. ముఖ్యంగా గిల్గిత్ బల్తిస్తాన్ ఏదైతే ఉంటుందో దాన్ని దేని అండర్లోకి తీసుకురావాలనుకుంటుంది? అటానమస్ కాకుండా ఈ గిల్గిత్ బల్తిస్తాన్ రీజియన్ కి ప్రొవిన్షియల్ స్టేటస్ అనేది ఇవ్వాలని చెప్పి చాలా ఏళ్ళగా ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంది. మరి ప్రొవిన్షియల్ స్టేటస్ ఇస్తే ఇండియా అనేది ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. ఎందుకు? దట్ ఈస్ ఎ కంటెస్టెడ్ రీజియన్. ఇట్ ఈస్ నాట్ బిలాంగ్ టు ఇండియా, either ఇండియా ఆర్ ఇట్ ఈస్ నాట్ బిలాంగ్ టు either పాకిస్తాన్ యాజ్ వెల్. ఇట్ ఈస్ కంటెస్టెడ్. ఈ డిస్ప్యూట్ రిజాల్వ్ అయినంత వరకు స్టేటస్ కో మెయింటైన్ చేయాలి. సో ఏ తాలూకా స్టేటస్ ఉందో అదే స్టేటస్ ఉంచాలి. బట్ పాకిస్తాన్ ఇది ఏదో తనది అన్నట్టు ప్రొవిన్షియల్ స్టేటస్ ఉంచుతుంది. సుప్రీంకోర్టు కూడా, పాకిస్తాన్ సుప్రీంకోర్టు కూడా గవర్నమెంట్ కి అడిగింది, ఎందుకు గిల్గిత్ అండ్ బల్తిస్తాన్ కి ప్రొవిన్షియల్ స్టేటస్ ఇవ్వట్లేదు అని పాకిస్తాన్ గవర్నమెంట్ కి అడిగింది. అదేదో గిల్గిత్ బల్తిస్తాన్ రీజన్ వాళ్ళదన్నట్టు. సో ఇది ద మేజర్ కంటెస్టెడ్ ప్రాబ్లం అమ్మ. అర్థమైందా? అండ్ స్టేటస్ ఆఫ్ ద పొలిటికల్ రైట్స్ ఆఫ్ గిల్గిత్ బల్తిస్తాన్ పీపుల్. గిల్గిత్ బల్తిస్తాన్ పీపుల్ కి ఎటువంటి పొలిటికల్ రైట్స్ ఇప్పటి వరకు లేవు. అర్థమైందా? సో వాళ్ళని రూల్ చేసేటటువంటి అటానమీ ఉన్నప్పటికీ పొలిటికల్ రైట్స్ అనేవి ఇవ్వట్లేదు. అండ్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ కూడా నిజంగా ఆన్ పేపర్ అటానమస్ స్టేట్ గా ఉన్నప్పటికీ అటానమీ అనేది తనకి పూర్తి స్థాయిలో ఇవ్వడం అనేది జరగలేదు. అర్థమైందా? లోకల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని సైడ్ లైన్ చేయడం అనేది జరిగింది. లోకల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అసలు అధికారం నుంచి పక్కన పెట్టేయడం అనేది జరిగింది. లోకల్ పీపుల్ కి పొలిటికల్ రైట్స్ కూడా ఇవ్వడం అనేది జరగలేదు. ఇండిజినస్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, ఇండిజినస్ పార్టీస్ అంటే గిల్గిత్ బల్తిస్తాన్ చెందినటువంటి పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ గా బ్యాన్ చేయడం అనేది జరిగింది. ద గవర్నమెంట్ బ్యాండ్ బల్వరిస్తాన్ నేషనల్ ఫ్రంట్ ఏదైతే ఉంటుందో, బల్వరిస్తాన్ నేషనల్ ఫ్రంట్ అనేటటువంటి ఇండిజినస్ పార్టీ ఆఫ్ గిల్గిత్ బల్తిస్తాన్ బ్యాన్ చేసిందండి పాకిస్తాన్ గవర్నమెంట్. అండ్ నవంబర్ 2020లో రీసెంట్ గా మన తాలూకా గిల్గిత్ బల్తిస్తాన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాము అని కూడా చెప్పడం అనేది జరిగింది. ఎలక్షన్స్ కండక్ట్ చేస్తామని కూడా చెప్పడం అనేది జరిగింది. బట్ COVID-19 పాండమిక్ వల్ల అది కంప్లీట్ గా ఇదవ్వడం అనేది జరిగింది. అండ్ పాకిస్తాన్ ఎప్పట్లాగే డెమోగ్రఫిక్ చేంజెస్ కూడా పాల్పడడం అనేది జరుగుతుంది. డెమోగ్రఫిక్ చేంజెస్ అంటే ఏంటి? గిల్గిత్ బల్తిస్తాన్ యొక్క ఎథ్నిసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని చేంజ్ చేద్దామని చెప్పి అనుకుంటుందండి. అర్థమైందా? ఇట్ ఈస్ యాక్టివ్లీ చేంజింగ్ ద డెమోగ్రఫిక్స్ బై బ్రింగింగ్ అవుట్ సైడర్స్ టు ద రీజన్. పాకిస్తాన్ లో ఉండేటటువంటి అవుట్ సైడర్స్ ని ఏం చేద్దాం అనుకుంటుంది? ఇక్కడికి తీసుకొద్దామని చెప్పి అనుకుంటుంది. ఎందుకు? ఒకవేళ ఫ్యూచర్ లో ప్లెబిసైట్ అనేది కండక్ట్ చేశారనుకోండి, ఆ ప్రాంతంలో మొత్తం కాశ్మీర్ కి దీనిగా ప్లెబిసైట్ అనేది చెప్పుకున్నాం కదా, కండక్ట్ చేశారనుకోండి, పాకిస్తానీ సపోర్టర్స్ అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? పాకిస్తాన్ సపోర్ట్ గా ఓటేస్తారు తప్పకుండా. దానికోసం ఫ్యూచర్ యాక్టివిటీస్ కోసం ముందుగానే ప్రయత్నాలు జరపడం అనేది జరుగుతుంది. దాంతో పాటు ది షియా సున్నీ ఫ్లేరప్ ఏదైతే ఉంటుందో అది కూడా ఈ రీజియన్ ని అనగారిన అంటే బ్యాక్వర్డ్ రీజియన్ గా మారుస్తుందండి. ఇస్లాంలో 2 ఇంపార్టెంట్ సెక్ట్స్ ఉంటాయి. ఒకటి షియా, రెండవది సున్నీ. రైట్? సున్నీ షియా గురించి మన ఇరాక్ వార్ లో దాని బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాను. వాట్ ఈస్ షియా, వాట్ ఈస్ సున్నీ అని. సో మామూలుగా గిల్గిత్ బల్తిస్తాన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ షియా మెజారిటీ పీపుల్ ఉంటారు. అండ్ సున్నీ ప్రజలు ఎక్కడ ఉంటారు? రెస్ట్ ఆఫ్ ద పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో రెస్ట్ ఆఫ్ ద పాకిస్తాన్ లో ఉంటారు. అండ్ మన తాలూకా వీళ్ళు ఏం చేస్తున్నారు? సున్నీ పీపుల్ ని గిల్గిత్ బల్తిస్తాన్ కి పంపిస్తున్నారు టు చేంజ్ ద డెమోగ్రఫీ, టు చేంజ్ ద డెమోగ్రఫీ, ఐ మీన్ డెమోగ్రఫిక్స్ అనమాట.
అర్థమైందా? సో అందుకే ఆ ఏరియాలో ఎక్కువగా దిస్ పర్టికులర్ సెక్టేరియన్ అండ్ ఎథ్నిక్ వైలెన్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. దిస్ గిల్గిత్ బల్తిస్తాన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో. అర్థమైందా? దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇంత బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు ప్రతిదీ తెలుసుకోవాలి. ఎవరైనా రాస్తూ ఉంటే నోట్ మేకింగ్ కూడా ప్యారల్ గా చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి అన్న. అయితే ఇందాక నేను ఏం చెప్పడం అనేది జరిగింది, మనకి ట్రైబల్ ఇన్వేజన్ అనేది జరుగుతుంది. పాకిస్తానీ ఫోర్సెస్ యొక్క ట్రైబల్ మిలిటెంట్స్ అండ్ పాకిస్తాన్ ఆర్మీ కలిపి తీజ్ కాశ్మీర్ పైన ఇన్వేడ్ చేస్తారని చెప్పాం. అప్పుడే మన తాలూకా రాజా హరిసింగ్ ఎవరైతే ఉంటారో ఆఫ్ డోగ్రా డినాస్టీ ఈ సైన్స్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ విత్ ఇండియా అది మనం చెప్పుకోవడం అనేది జరిగింది. సో అప్పటి నుంచి ఆ ప్రాంతం గిల్గిత్ బల్తిస్తాన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో అది పాకిస్తాన్ అండర్లో ఉంటుందని చెప్పుకున్నాం. అండ్ గిల్గిత్ బల్తిస్తాన్ నుంచి దానికి ఏం పేరు మార్చారంటే నార్థన్ ఏరియాస్ ఆఫ్ పాకిస్తాన్ అనేటటువంటి పేరు దానికి ఇవ్వడం అనేది జరిగింది. నార్థన్ ఏరియాస్ ఆఫ్ పాకిస్తాన్ అనేటటువంటి పేరు దానికి ఇవ్వడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ ఇన్ 2009లో 2009లో పాకిస్తాన్ గవర్నమెంట్ హ్యాస్ కమప్ విత్ ఎన్ ఆర్డర్, కమప్ విత్ ఎన్ నోటిఫికేషన్ దట్ ఈస్ గిల్గిత్ బల్తిస్తాన్ ఎంపవర్మెంట్ అండ్ సెల్ఫ్ గవర్నెన్స్ ఆర్డర్తో ముందుకు రావడం అనేది జరిగింది. ఇప్పుడు 2009లో అప్పుడు ఈ నార్థన్ ఏరియాస్ అనేటటువంటి పేరుని మళ్ళీ గిల్గిత్ బల్తిస్తాన్ గా వీళ్ళు మార్చడం అనేది జరిగింది. అండ్ దానికి సెపరేట్ గా ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ 2009 ఆర్డర్ ఏదైతే ఉంటుందో తర్వాత పాకిస్తాన్ ఈ 2009 ఆర్డర్ని దేంతో రిప్లేస్ చేసిందంటే గిల్గిత్ బల్తిస్తాన్ ఆర్డర్ ఆఫ్ 2018తో రిప్లేస్ చేయడం అనేది జరిగింది. సో వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ 2018 ఆర్డర్ అంటే మన తాలూకా గిల్గిత్ బల్తిస్తాన్ ఏదైతే ఉంటుందో దాన్ని పాకిస్తాన్ యొక్క 5th ప్రావిన్స్ గా మార్చడం. ఇప్పటి వరకు మనం 4 ప్రావిన్సెస్ ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. వాట్ ఆర్ దోస్ 4 ప్రావిన్సెస్ అంటే మనం చెప్పుకున్నటువంటి ప్రావిన్సెస్ బలూచిస్తాను, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అండ్ దాంతోపాటు పంజాబ్ అండ్ సింధ్ ఏవైతే ఉన్నాయి ఈ 4 ప్రావిన్సెస్ దానికి 5th ప్రావిన్స్ గా గిల్గిత్ బల్తిస్తాన్ ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ ఈ 2018 ఆర్డర్ తో అక్కడ ఉండేటటువంటి పీపుల్ కి లిమిటెడ్ ఫండమెంటల్ రైట్స్ ఇవ్వడం అనేది జరిగింది. బట్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ మాత్రం ఇవ్వలేదండి. ఇప్పుడు న్యూస్ లోకి ఎందుకు వచ్చిందంటే ఈ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వబోతున్నారు. దేనికంటే గిల్గిత్ బల్తిస్తాన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో దానికి. సో దిస్ ఈస్ ద క్రొనలాజికల్ ఆర్డర్ ఆఫ్ పొలిటికల్ డెవలప్మెంట్స్ ఇన్ గిల్గిత్ బల్తిస్తాన్. ఇప్పుడు న్యూస్ లోకి ఏమొచ్చిందో చెప్తే మీకు టక్కనే అర్థమైపోతుంది. జాగ్రత్తగా వింటే క్లియర్ గా అర్థమైపోతుంది. వినండి. సో మరి మీ బ్యాక్గ్రౌండ్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు న్యూస్ లోకి ఏమొచ్చింది, పాకిస్తానీ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ ఫైనలైజ్డ్ ఏ లా, ఒక చట్టాన్ని ఫైనలైజ్ చేయడం అనేది జరిగింది. ఎందుకు ఈ చట్టం ఏం చేస్తుందంట, ఇట్ విల్ అవార్డ్ ప్రొవిన్షియల్ స్టేటస్, మన తాలూకు గిల్గిత్ బల్తిస్తాన్ ఏదైతే ఉంటుందో దానికి ప్రొవిన్షియల్ స్టేటస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక మీడియా రిపోర్ట్ ద్వారా తెలియడం అనేది జరిగింది. సో డాన్ న్యూస్ పేపర్ అనేటటువంటి న్యూస్ పేపర్ ఏం చెప్పడం అనేది జరిగింది అంటే, సో దిస్ ప్రపోజల్ లా, దిస్ లా ఏదైతే ఉంటుందో ఇట్ వాస్ మేడ్ బై మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఆఫ్ పాకిస్తాన్. సో ఈ చట్టంతో ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే గిల్గిత్ బల్తిస్తాన్ కంటూ ఉన్నటువంటి సుప్రీం అపెలేట్ కోర్ట్ ఏదైతే ఉంటుందో దానికి ఒక స్పెషల్ సుప్రీం కోర్ట్ ఉందండి, వేరే సుప్రీం కోర్ట్, దీన్ని అబాలిష్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ గిల్గిత్ బల్తిస్తాన్కి ఒక సెపరేట్ ఎలక్షన్ కమిషన్ ఉంది, దీన్ని కూడా అబాలిష్ చేసి దే వాంట్ టు మెర్జ్ దిస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ గిల్గిత్ బల్తిస్తాన్ విత్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్. సో పాకిస్తాన్ యొక్క ఎలక్షన్ కమిషన్ తో మెర్జ్ చేద్దామని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? ఈ డ్రాఫ్ట్ కి ఏమని పేరు పెట్టారు అంటే, దిస్ లా యొక్క డ్రాఫ్ట్ కి ఏం పేరు పెట్టారు అంటే 26th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేటటువంటి పేరు పెట్టడం అనేది జరిగింది. అండ్ దిస్ బిల్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ ఫర్ కన్సిడరేషన్ టు ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్. ఇమ్రాన్ ఖాన్ దగ్గరికి ఇది పంపించడం అనేది కూడా జరిగిందమ్మా. ఈ బిల్ పంపించడం అనేది జరిగింది. సో ఈ బిల్ని ఎప్పుడు ఎలా తయారు చేశారంటే కేర్ఫుల్గా పాకిస్తాన్ యొక్క కాన్స్టిట్యూషన్ కానీ ఇంటర్నేషనల్ లాస్, యుఎన్ రిజల్యూషన్ ఆఫ్ 47 దాకా చెప్పుకున్నాం కదా దాన్ని, అండ్ కాశ్మీర్ యొక్క ప్లెబిసైట్ గురించి, కాన్స్టిట్యూషన్ లా గురించి వీటన్నింటిని బేరీజ్ వేసుకునే దీన్ని తయారు చేయడం అనేది జరిగిందంట. అండ్ గిల్గిత్ బల్తిస్తాన్ యొక్క గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి ఆల్ స్టేక్ హోల్డర్స్, అక్కడ ఉండేటటువంటి లీడర్స్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి లీడర్స్ వీళ్ళందరినీ సంప్రదింపులు జరిపే దిస్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏర్పాటు చేశారంట. అర్థమైందా? మరి ఇండియా స్టాండ్ ఏంటి దీని మీద అంటే, ఇండియా డైరెక్ట్ గా కన్వే చేయడం అనేది జరిగింది పాకిస్తాన్ కి. ఏమని చెప్పింది, యూనియన్ టెరిటరీస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్ ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ ద ఏరియాస్ ఆఫ్ గిల్గిత్ అండ్ బల్తిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో అవి పార్ట్, భారతదేశ అఖండతకు అవి చిహ్నము, భారతదేశ సార్వభౌమత్వానికి అది చిహ్నము. ఏ మాత్రం భారతదేశ అఖండతకు కానీ భారతదేశ సార్వభౌమత్వానికి కానీ సావరెంటీ ఆఫ్ ఇండియాకి నువ్వు ఏవైనా రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం కానీ దాన్ని కదిపేటటువంటి ప్రయత్నం కానీ నువ్వు చేస్తే నీ మీద తప్పకుండా చర్యలు అనేవి ఉంటాయి అని చెప్పి పాకిస్తాన్కి మరొక్కసారి భారతదేశం హెచ్చరించడం అనేది జరిగింది.
సో ఇండియా మెయింటైన్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఇట్స్ జ్యుడిషియరీ హ్యాస్ నో లోకస్ స్టాండీ. అసలు ఇలాంటి బిల్ తీసుకురావడానికి మన తాలూకా గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్కి ఏంటండి అసలు అర్హత ఉంది? అండ్ ఈ మన గవర్నమెంట్కి, పాకిస్తాన్ గవర్నమెంట్కి ఎందుకు గిల్గిత్ బల్తిస్తాన్ 5th ప్రావిన్సెస్గా మార్చట్లేదు, ఎందుకు గిల్గిత్ బల్తిస్తాన్లో ఎలక్షన్స్ కండక్ట్ చేయట్లేదు అని అడగడానికి ఎటువంటి అర్హత ఉందండి? ఏం లేదు. దట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా అయినప్పుడు, అది భారతదేశంలో ఇంటిగ్రల్ పార్ట్ అయినప్పుడు, మీరు 1948లో ఒక చొరబాటు ద్వారా దాంతో కొంత టెరిటోరీస్ని ఆక్రమించుకున్నప్పుడు హౌ ఇట్ విల్ బి ఎ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ అని చెప్పి ఇండియా అనేది క్వశ్చన్ చేయడం అనేది జరిగిందని. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ టాపిక్. మీకు గిల్గిత్ బల్తిస్తాన్ గురించి, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి డీటెయిల్డ్గా హిస్టరీతో సహా అర్థమైందని అనుకుంటున్నాను. ప్రతి ఆర్టికల్ని ఇలాగే మీరు నేర్చుకోవాలనుకుంటే మీరు చక్కగా యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్లో జాయిన్ అవ్వచ్చు బై కాంటాక్టింగ్ దిస్ నెంబర్ 7893899553, ప్రత్యూష మేడం నెంబర్. రైట్, డీటెయిల్డ్గా మీరు నేర్చుకోవచ్చు. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అయితే మీకు చాలా యూజెస్ ఉంటాయండి. దట్ ఈస్ ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్. రీసెంట్గా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా స్టార్ట్ చేసాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అయితే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా మీకు కాంప్లిమెంటరీగా వస్తుంది. ఆగస్టు 15వ తారీఖు వరకు 40,000 మాత్రమే ఫీజు. సో అంతకు తగ్గించడం అనేది జరిగింది. ఫర్ కరోనా కోవిడ్-19 థర్డ్ వేవ్ అంటున్నారు కదా, దీని దృష్ట్యా మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఓకేనా? మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అన్న. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ఎక్సర్సైజ్ హెల్డ్ టు ఫైన్ ట్యూన్ ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3లో సెక్యూరిటీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ అర్థం కావాలంటే ముందు మీరు ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. అది అర్థమైన తర్వాత ఈ ఆర్టికల్ అనేది మీకు అర్థమవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ అనేది ఫస్ట్ మాట్లాడదాం, తర్వాత ఈ ఆర్టికల్ న్యూస్లోకి ఏమొచ్చిందో మాట్లాడదాం. మీకు ఈజీగా అర్థమైపోతుంది. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి అన్న. ఓకేనా? సో మొదట మీరేం తెలుసుకోవాలి? ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ అంటే తెలుసుకునే ముందు మనం కమాండ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి. కమాండ్ ఈజ్ సింప్లీ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్ టు విచ్ ఏ మిలిటరీ కమాండర్ ఈజ్ రెస్పాన్సిబుల్. కమాండర్ అంటే ఇది ఒక ఆర్గనైజేషనల్ యూనిట్, అంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ పర్సోనల్. సపోజ్ ఇక్కడ మీకు పక్కన మీరు చూస్తే తెలుస్తుంది. ఫస్ట్ స్క్వాడ్ చూడండి. స్క్వాడ్లో ఎంతమంది ఉంటారు? 4 to 10 సోల్జర్స్ ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్లాటూన్ చూడండి. ప్లాటూన్ కంపరైజెస్ ఆఫ్ 3 to 4 స్క్వాడ్స్ లేదా 16 to 40 సోల్జర్స్. తర్వాత కంపెనీలో ఎవరు ఉంటారు? 3 to 4 ప్లాటూన్స్ లేదా 100 to 200 సోల్జర్స్ ఉంటారు. తర్వాత బెటాలియన్ కంప్రైజెస్ ఆఫ్ 500 to 600 సోల్జర్స్. తర్వాత బ్రిగేడ్ కంప్రైజెస్ ఆఫ్ 3,000 to 5,000 సోల్జర్స్. తర్వాత డివిజన్ కంప్రైజెస్ ఆఫ్ 10,000 to 18,000 సోల్జర్స్. తర్వాత కార్ప్స్ 2 to 5 డివిజన్స్ ఉండడం అనేది జరుగుతుంది. అంటే మొత్తం మీకు 20,000 నుంచి 1,00,000 వరకు సోల్జర్స్ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ తర్వాత ఫీల్డ్ ఆర్మీనే కమాండ్ అని కూడా అంటారు. ఫీల్డ్ ఆర్మీ లేదా కమాండ్ కంప్రైజెస్ ఆఫ్ 2 to 5 కార్ప్స్. అర్థమైందా? సో దీనిలో సుమారుగా చెప్పుకోవాలంటే 2,00,000 నుంచి 5,00,000 మంది సోల్జర్స్ ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒక ఆర్గనైజేషనల్ యూనిట్, ఒక దీనిగా ఏర్పడడం అనేది జరుగుతుంది, ఒక యూనిట్ గా ఏర్పడడం అనేది జరుగుతుంది. టు విచ్ ఇట్ విల్ బి హెడెడ్ బై ఎ కమాండర్. దాన్ని హెడ్ గా ఎవరుంటారు? దిస్ పర్టికులర్ ఫీల్డ్ ఆర్మీకి కమాండర్ ఉండడం అనేది జరుగుతుంది. హూ ఈజ్ దిస్ కమాండర్? కమాండర్ ఈజ్ ఏ 4 rank level ఆఫీసర్. సో ఆ కమాండ్ ఏదైతే ఉంటుందో దానికి హెడ్ గా ఉండడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కమాండ్. కమాండ్ ఈజ్ అన్ యూనిట్ ఆఫ్ సోల్జర్స్, యూనిట్ ఆఫ్ పర్సోనల్. అది మీరు గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? టు విచ్ ఏ మిలిటరీ కమాండర్ ఈజ్ రెస్పాన్సిబుల్. దాని ఇట్ విల్ బి హెడెడ్ బై ఏ కమాండర్. ఓకేనా? సో ఇక్కడ మిలిటరీ అన్నాం కదా. సో ఈ మిలిటరీలో మన కమాండ్స్ అనేవి ఆర్మీలో ఉంటాయి, దాంతోపాటు మనకి నేవీలో ఉంటాయి, దాంతోపాటు మనకి ఎయిర్ ఫోర్స్లో కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఇండియాలో మొత్తం ఎన్ని కమాండ్స్ ఉన్నాయి? సో అవి చూద్దాం, చూడండి. సో హౌ మెనీ కమాండ్స్ ఆర్ దేర్ కరెంట్లీ? ప్రెజెంట్ ఎన్ని కమాండ్స్ ఉన్నాయి? మొత్తం 17 కమాండ్స్ అనేవి ఇండియాలో ఉండడం అనేది జరిగింది. సో అందులో 7 ఆర్మీవి 7 కమాండ్స్ ఉండడం అనేది జరిగింది. ఎయిర్ ఫోర్స్ కూడా 7 కమాండ్స్ ఉండడం అనేది జరిగింది. అండ్ నేవీకి 3 కమాండ్స్ మాత్రమే ఉండడం అనేది జరిగింది. సో చెప్పాం కదా ఆల్రెడీ, ఈచ్ కమాండ్ విల్ బి హెడెడ్ బై ఏ 4-star ర్యాంక్ మిలిటరీ ఆఫీసర్. ఒక 4-star ర్యాంక్ ఆఫీసర్ దాని హెడ్ గా ఉండడం అనేది జరుగుతుంది అనమాట. సో ఆర్మీకి చూడండి, దీస్ ఆర్ 7 కమాండ్స్, నేవీకి 3, అండ్ ఎయిర్ ఫోర్స్ ఏవైతే ఉన్నాయో ఎయిర్ ఫోర్స్ కి 7 ఉండడం అనేది జరుగుతుంది. టోటల్ 17 కమాండ్స్. ఆర్మీకి నార్థర్న్, ఈస్టర్న్, సదరన్, వెస్టర్న్, సెంట్రల్, సౌత్ వెస్టర్న్, ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ ఇలా ఉంటాయి. నేవీకి వెస్టర్న్, ఈస్టర్న్, సదరన్ ఉండడం అనేది జరుగుతుంది. ఎయిర్ ఫోర్స్ కి వెస్టర్న్, ఈస్టర్న్, సదరన్, సౌత్ వెస్టర్న్, సెంట్రల్, ట్రైనింగ్, మెయింటెనెన్స్ ఇలా ఉండడం అనేది జరుగుతుంది. సో ఆర్మీకి అండ్ దాంతోపాటు ఎయిర్ ఫోర్స్ కి 7 ఉంటాయి, నేవీకి మాత్రం 3 ఉంటాయి. మొత్తం కలిపి 17 కమాండ్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి అన్న.
రైట్. ఇప్పుడు మీకు కమాండ్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. మొత్తం 17 కమాండ్స్ ఉన్నాయి చూడండి. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్. సపోజ్ ఇక్కడ ఈ వెస్టర్న్ కోస్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ చూడండి. సో ఇక్కడ ఏముంది సదరన్ కమాండ్ ఉండడం అనేది జరిగింది. సో ఈ సింబల్ ఉంటే దాని అర్థం ఏంటి ఎయిర్ ఫోర్స్. సదరన్ నేవల్ కమాండ్. సో ఈ సింబల్ ఉంటే అది నేవీ అని చెప్పి అర్థం. ఇది నేవల్ కమాండ్. అర్థమైందా? సో ఇది ట్రైనింగ్ కమాండ్. ట్రైనింగ్ కమాండ్ అనేది ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇట్ ఈస్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్. ఇక్కడ మీరు చూడండి వెస్టర్న్ కమాండ్. ఇక్కడ వెస్టర్న్ కమాండ్ మీకు ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్. ఇక్కడ వెస్టర్న్ కమాండ్ ఆర్మీకి ఒక వెస్టర్న్ కమాండ్ ఉంటుంది. ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ ఇది కూడా ఆర్మీ యొక్క కమాండ్. అండ్ నదరన్ కమాండ్ దిస్ ఈజ్ చూడండి ఇక్కడ ఇది కూడా ఆర్మీ యొక్క కమాండ్. ఇలా కమాండ్స్ అనేవి ఇది ఉండడం అనేది జరిగింది. సో కమాండ్స్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఇండియా. అయితే మీరు ఇప్పుడు థియేటర్ కమాండ్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. మరి థియేటర్ కమాండ్ అంటే ఏంటి? వెన్ ఏ కమాండ్ ఈజ్ కన్ఫైన్ టు వన్ పర్టికులర్ జోగ్రఫికల్ ఏరియా. థియేటర్ అంటే యుద్ధ క్షేత్రము అని చెప్పి అర్థం. అక్కడికే కన్ఫైన్ అయితే దాన్ని మనం థియేటర్ కమాండ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో చూడండి సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో థియేటర్ అంటే బెటర్గా అర్థం చేసుకుంది. ఇప్పుడు 7 year గ్లోబల్ వార్ అనేది జరిగింది. సో 7 year గ్లోబల్ వార్ అనేటటువంటిది ఎవరెవరి మధ్య జరిగింది అంటే బోత్ ఫ్రాన్స్ అండ్ దాంతోపాటు బ్రిటిష్ వాళ్ళ మధ్య జరగడం అనేది జరిగింది. సో దీన్ని గ్లోబల్ వార్ అని ఎందుకు అంటాము అంటే ఇట్ హ్యాపెండ్ ఎట్ మెనీ ప్లేసెస్ ఆఫ్ ద వరల్డ్. సపోజ్ నార్త్ అమెరికాలో జరగడం అనేది జరిగింది. దాంతోపాటు మీకు వెస్ట్ ఆఫ్రికా ఏదైతే ఉంటుందో వెస్టర్న్ ఆఫ్రికా, దాంతోపాటు ఏషియాలో కూడా జరగడం అనేది జరిగింది. లేకపోతే వరల్డ్ వార్ 2 తీసుకోండి. వరల్డ్ వార్ 2 ప్రపంచ యుద్ధం అని ఎందుకన్నా రెండవ ప్రపంచ యుద్ధాన్ని ప్రపంచంలో వేరు వేరు ప్రాంతాల్లో డిఫరెంట్ థియేటర్స్ లో అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ వరల్డ్ వార్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో థియేటర్ అంటే అది. సో ఇప్పుడు చూడండి సపోజ్ మనకి ఇక్కడ మాల్దీవ్స్ అనేది ఉందనుకోండి. మాల్దీవ్స్ ఒకవేళ అటాక్ చేసింది అనుకోండి మన ఇండియా మీద. అర్థమైందా? ఇది ఇక్కడ మాల్దీవ్స్ ఉంటుంది కదా, ఇండియా మీద అటాక్ చేసింది. ఇండియా మీద అటాక్ చేసినప్పుడు ఎవరెవరు వస్తారు? సదరన్ నేవల్ కమాండ్ ఏదైతే ఉంటుందో సదరన్ నేవల్ కమాండ్ అండ్ దాంతోపాటు ఎయిర్ ఫోర్స్ కమాండ్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ వెంటనే పోరాడతాయి. మన తాలూకా మాల్దీవ్స్ ఏదైతే ఉన్నాయో మాల్దీవ్స్ చెక్ పెట్టడానికి ట్రై చేయడం అనేది జరుగుతుంది. అది అందులో డౌట్ లేదు. సో వీళ్ళందరూ ట్రై సర్వీస్ జాయింట్ ఎక్సర్సైజ్ కూడా కండక్ట్ చేస్తారు, కలిసే పోరాడతారు. కానీ కమాండ్స్ వీళ్ళకి ఎవరెవరు ఇస్తారు? మన నేవల్ కమాండ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకంటూ ఉన్నటువంటి నేవల్ కమాండర్ ఎవరైతే ఉన్నారో ఆయన డెసిషన్ ఇస్తాడు. సో కలిసే ఇదవుతున్నప్పటికీ డెసిషన్ మేకింగ్ పవర్ వేరు వేరు కమాండర్స్ చేతిలో ఉంటుంది. సదరన్ కమాండ్ ఏదైతే ఉంటుందో ఆయనకి వాళ్ళకి ఎవరు ఇవ్వడం అనేది జరుగుతుంది. దిస్ పర్టికులర్ ఎయిర్ ఫోర్స్ కమాండ్ కి ఎయిర్ ఫోర్స్ కమాండర్ ఎవరైతే ఉంటారో ఆయన ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏం తీసుకొద్దాం అనుకుంటున్నారు? ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ అనేవి తీసుకొద్దాం అనుకుంటున్నారు స్ట్రాటజిక్ ఏరియాస్ లో. ఏంటి? ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్. సో దిస్ పర్టికులర్ వెస్టర్న్ కోస్ట్ ఈజ్ ఎ థియేటర్. ఈ జాగ్రఫికల్ లొకేషన్ కి ఒక ఇంటిగ్రేటెడ్ థియేటర్ అంటే ఇక్కడ డిఫరెంట్ గా కాకుండా కలిసి అన్నమాట. సో ఆర్మీ వాళ్ళు, దాంతోపాటు నేవీ వాళ్ళు, దాంతో ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా దీనిలో ఉండడం అనేది జరుగుతుంది. దిస్ పర్టికులర్ కమాండ్ లో ఉండడం అనేది జరుగుతుంది. ముగ్గురు కలిపి ఆపరేట్ అవుతారు అండ్ దే విల్ బి హెడెడ్ బై వన్ సింగిల్ కమాండర్. సో ఇక్కడ మనకి ఏం చెప్పుకున్నాం? ఇద్దరు కలిసే పోరాడుతున్నారు ఇక్కడ, నేవీ వాళ్ళు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు. కానీ ఒక్కొక్కరికి ఒక కమాండర్ ఉంటాడు. డెసిషన్ మేకింగ్ అనేది ఇద్దరు చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా ఇక్కడ ఒకే కమాండర్ ఉంటాడు. 4 ర్యాంక్ ఆఫీసర్ ఒకడే ఉంటాడు. ఆయన ఎయిర్ ఫోర్స్ ని డెసిషన్ మేకింగ్ ఇస్తాడు, నేవీ వాళ్ళకి డెసిషన్ మేకింగ్ చేస్తాడు అండ్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి తన కమాండ్ తన ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో పాస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ ఉండడం వల్ల సో థియేటర్ కమాండ్స్ అనేవి స్ట్రాటజిక్ లొకేషన్స్ లో ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు. ముఖ్యంగా ఈస్టర్న్ బార్డర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఒకటి, వెస్టర్న్ బార్డర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఒకటి, చైనా నుంచి కంట్రోల్ చేయడానికి, ఒకవైపు పాకిస్తాన్ నుంచి మనం కంట్రోల్ చేయడానికి అండ్ దాంతోపాటు దిస్ మ్యారిటైమ్ బార్డర్ ఏదైతే ఉంటుందో దేన్ని సేఫ్ గార్డ్ చేయడానికి ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్. సో మొత్తం 3 ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో మీకు థియేటర్ అంటే ఏంటి అండ్ థియేటర్ కమాండ్ అంటే ఏంటో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ దిస్ పర్టికులర్ థియేటర్ కమాండ్ విల్ కన్ఫైన్ టు దిస్ పర్టికులర్ ఏరియా ఓన్లీ. మనకి వెస్టర్న్ అయితే వెస్టర్న్, ఈస్టర్న్ అయితే ఆ లొకేషన్ లో మాత్రమే ఫైట్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ మ్యారిటైమ్ కమాండర్ అయితే మ్యారిటైమ్ కమాండ్ మాత్రమే ఫైట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైంది? ఇట్ విల్ బి కన్ఫైన్ టు దట్ పర్టికులర్ థియేటర్ ఓన్లీ. ఆ యుద్ధ క్షేత్రంలో మాత్రమే వాళ్ళు పోరాటం అనేది చేస్తారన్నమాట. అర్థమైందా? దిస్ ఈజ్ హౌ థియేటర్ కమాండ్స్ వర్క్స్. నెక్స్ట్ చూడండి. సో మనకి కార్గిల్ వార్ అయిన తర్వాత మన డిఫెన్స్ మినిస్ట్రీ చాలా డిఫెన్స్ రిఫార్మ్స్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది. సో మన తాలూకా చాలా రిఫార్మ్స్ చాలా సంస్కరణలు అనేవి తీసుకురావడం అనేది జరిగింది. ముఖ్యంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనేటటువంటి పోస్ట్ ఇప్పుడు జనరల్ బిపిన్ రావత్ గారు ఉండడం అనేది జరిగింది. ఈ పోస్ట్ ఒకటి తీసుకురావడం అనేది జరిగింది అండ్ మెనీ ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ కూడా ఏర్పాటు చేయాలి. దట్ ఈస్ హౌ వీ విల్ నో మన ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెటర్ గా చెక్ పెట్టచ్చు అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ అనేది ఆలోచిస్తుంది. అర్థమైందా? దానిలో తీసుకురావాలనుకుంటున్నటువంటి ఒక ఇంపార్టెంట్ రిఫార్మే దిస్ పర్టికులర్ ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్. సో నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది వర్డ్స్ లో మనం చెప్తున్నాం.
సో ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ అంటే ఏంటంటే చూడండి, ఇట్ ఈస్ ఎ యూనిఫైడ్ కమాండ్, ఒకే కమాండ్ ఆఫ్ 3 సర్వీసెస్. ఈ కమాండ్ లో 3 సర్వీసెస్ చెందినటువంటి పర్సోనల్ ఉంటారు. అర్థమైందా? సో దానిలో సింగిల్ దీస్ 3 సర్వీసెస్ అంటే ఆర్మీ నుంచి వచ్చినటువంటి పర్సోనల్ ఉంటారు, నేవీ నుంచి వచ్చినటువంటి పర్సోనల్ ఉంటారు, ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చేటటువంటి పర్సోనల్ సిబ్బంది ఉండడం అనేది జరుగుతుంది. దిస్ 3 పర్సోనల్ విల్ వర్క్ అండర్ ఎ సింగిల్ కమాండర్. వీళ్ళందరికీ హెడ్ గా ఎవరు ఉంటారు? ఒకే ఒక కమాండర్ అనే వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. దిస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ విల్ బి ఫర్ ఏ జాగ్రఫికల్ థియేటర్స్. డిఫరెంట్ జాగ్రఫికల్ థియేటర్స్ కి డిఫరెంట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్స్ అనేవి ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు. వేర్ విచ్ జాగ్రఫికల్ థియేటర్స్ ఆర్ స్ట్రాటజిక్ అండ్ సెక్యూరిటీ కన్సర్న్ ఎక్కడ ఉంటుందో అక్కడ, సెక్యూరిటీ ఛాలెంజెస్, స్ట్రాటజిక్ కన్సర్న్స్ ఎక్కడ ఉంటాయి అక్కడ. సపోజ్ చైనాతో మన బార్డర్ ఏదైతే ఉంటుంది, ఈస్టర్న్ బార్డర్ ని సేఫ్ గార్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈస్టర్న్ బార్డర్ దగ్గర ఒక థియేటర్, ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ ఒకటి. వెస్టర్న్ బార్డర్, మనకు పాకిస్తాన్ అనేది ఒక థ్రెట్ కదా, సో వెస్టర్న్ బార్డర్ దగ్గర ఒక ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ ఒకటి. అండ్ దాంతోపాటు జియో పాలిటిక్స్ అనేవి ఇండియన్ ఓషన్ వైపు మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది కదా, ఇండియన్ ఓషన్ మీద మనకి రూల్స్ బేస్డ్ ఆర్డర్ కాకుండా బలవంతంగా చైనా అనేటటువంటిది ఏముంటుంది, ఇండియన్ ఓషన్ మీద డామినెన్స్ అనేది సంపాదించుకోవాలనుకుంటుంది. సో దిస్ మ్యారిటైమ్ ఇదేదైతే ఉంటుందో, బార్డర్ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా ఒక థియేటర్ కమాండ్, ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్. సో మొత్తం 3 థియేటర్ కమాండ్స్ కి 3 ఇండివిజువల్ కమాండర్స్ అనే వాళ్ళు ఉంటారు. సో ఇలాంటిది ఒకటి ఏర్పాటు చేద్దాం అంటారు. సో దిస్ కమాండర్ ఎవరైతే ఉన్నారో, దిస్ కమాండర్ ఆఫ్ సచ్ ఫోర్స్ విల్ బేర్ ఆల్ రిసోర్సెస్ అట్ హిస్ డిస్పోజల్. సో అన్ని రిసోర్సెస్ ఆయనే తీసుకుంటాడు. ఫ్రమ్ ద ఆర్మీ నుంచి బాగా ఎఫిషియెంట్ అయినటువంటి కొంతమంది పీపుల్ని తీసుకుంటాడు, నేవీ నుంచి బాగా ఎఫిషియెంట్ అయినటువంటి కొంతమంది పీపుల్ని తీసుకుంటారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి బాగా ఎఫిషియెంట్ అయినటువంటి కొంతమంది పీపుల్ని తీసుకుంటారు. అండ్ దీస్ టోటల్ పర్సోనల్ విల్ వర్క్ అండర్ వన్ కమాండర్, ఒక 4-స్టార్ ర్యాంకర్. ఆయన 4-స్టార్ ర్యాంక్ మిలిటరీ ఆఫీసరే ఆయన దాన్ని కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది, విచ్ మచ్ హార్మోనీ అండ్ మచ్ ఎఫికసీ బిట్వీన్ ఆల్ ద 3 సర్వీసెస్. అర్థమైందా? సో దిస్ ఈజ్ వాట్ ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ అని చెప్పి అంటా ఉన్నాను. అర్థమైంది ఇక్కడ వరకు? నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ పిక్చర్ లో చూడండి, మనకి ఆర్మీ వాళ్ళు, దాంతోపాటు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, దాంతోపాటు నేవీ వాళ్ళు ఒకేసారి ముగ్గురు ఒక థియేటర్ కమాండ్ లో, ఒక థియేటర్ దగ్గర యుద్ధ క్షేత్రంలో కలిపి ఒకే కమాండర్ కింద పోరాడితే ఎంత చక్కగా ఉంటుందో చూడండి. ఇక్కడ డిసిషన్ మేకింగ్ ఒకరి చేతుల్లోనే ఉంటుంది కాబట్టి బెటర్ గా కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళు చేయొచ్చు. అఫ్ కోర్స్ ట్రై సర్వీస్ కమాండ్స్ అనేవి మనకు ఉన్నాయి, అంటే 3 సర్వీసుల నుంచి. బట్ ఈచ్ సర్వీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కమాండర్స్ యొక్క డిసిషన్ వింటారు, కానీ ఆ ట్రై సర్వీస్ కమాండ్ కంటూ ఒక కమాండర్ అంటే ఎవరు ఉండరు. ఇండివిజువల్ అంటే ఒక డెడికేటెడ్ కమాండర్ అంటూ ఉండరు. అర్థమైందా? సో ట్రై సర్వీస్ కమాండ్ మనకు ఓన్లీ ఇండియాలో ఇప్పటి వరకు ఒకే థియేటర్ కమాండ్ ఉంది, దాని గురించి కూడా మాట్లాడతాం. నెక్స్ట్ చూడండి. సో దిస్ పర్టికులర్ కమాండర్ ఆఫ్ థియేటర్, ఇంటిగ్రేటెడ్ థియేటర్ ఎవరైతే ఉన్నారో, ఇంటిగ్రేటెడ్ థియేటర్ కి కమాండర్ ఎవరైతే ఉన్నారో, హీ విల్ నాట్ బి ఆన్సరబుల్ టు ఇండివిజువల్ సర్వీసెస్. ఆయన ఆర్మీకి కానీ, నేవీకి కానీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి కానీ ఎటువంటి ఆన్సరబుల్ గా ఉండడం అనేది చదువు. ఆయన కంప్లీట్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది. హీ హ్యాస్ ఫ్రీడమ్ టు ఎక్విప్, ట్రైన్, పర్సోనల్ తీసుకునేటటువంటి హక్కు, ట్రైన్ చేసేటటువంటి హక్కు, వాళ్ళతో ఎక్సర్సైజెస్ కండక్ట్ చేసేటటువంటి అధికారం ఆయనకి, ఆ ఫ్రీడమ్, ఆ స్వేచ్ఛ అనేది ఆయనకు ఉండడం అనేది జరుగుతుంది. అండ్ హీ కెన్ మేక్ ఇట్ ఎ కోహెసివ్ ఫైటింగ్ ఫోర్స్, ఒక హార్మోనియస్ ఫైటింగ్ ఫోర్స్ గా అసైన్ టార్గెట్స్ ని అకంప్లిష్ చేయగలిగేటటువంటి ఒక పర్ఫెక్ట్ ఫోర్స్ గా ఆయన తయారు చేయొచ్చు ఒక కమాండర్ అండర్ లో ఉంటే. దిస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద కరెంట్ మోడల్ ఫాలోడ్ బై ద మిలిటరీ ఇన్ ఇండియా, వేర్ సర్వీస్ స్పెసిఫిక్ కమాండ్స్ అనే ఉంటాయి. ఇండియాలో కమాండ్స్ అనే సర్వీస్ స్పెసిఫిక్ ఉంటాయి. ఇండియాలో కమాండ్స్ ఉంటాయి, కానీ ఎలా చెప్పుకున్నాం, సో ఆర్మీ కంటూ మొత్తం 7 కమాండ్స్, నేవీ కంటూ 3 కమాండ్స్, ఎయిర్ ఫోర్స్ కంటూ 7 కమాండ్స్, ఇలా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైంది? దేనికి అదే ఉంటుంది, కానీ ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ అనేది లేదు. ద ఇండియన్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ హ్యావ్ దేర్ ఓన్ కమాండ్స్. చెప్పాను కదా, వాళ్ళకంటూ ఓన్ కమాండ్స్ అక్రాస్ ఇండియా ఉండడం అనేది జరిగింది. ఇందాక పిక్ లో కూడా చూపించడం అనేది జరిగింది. ఒకవేళ యుద్ధం జరిగినప్పుడు, ఏదైనా యుద్ధం జరిగినప్పుడు, ఈచ్ ఆఫ్ ద సర్వీస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ విల్ కంట్రోల్ ద ఆపరేషన్స్ ఆఫ్ హిస్ సర్వీస్. ఇప్పుడు మనకి వెస్టర్న్ కోస్ట్ లో ఏదైనా థ్రెట్ వచ్చింది అనుకోండి, సో ఇక్కడ ఎవరెవరు పోరాడతారు? ఆర్మీ వాళ్ళు పోరాడతారు, నేవీ వాళ్ళు పోరాడతారు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు పోరాడతారు, పక్కనే పోరాడతారు. కానీ డెసిషన్ మేకింగ్ కానీ ఒకరి చేతుల్లో ఉండదు. ఎయిర్ ఫోర్స్ చీఫ్, సర్వీస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ వాళ్ళు వాళ్ళ కమాండ్ ఇస్తారు, నేవీ వాళ్ళ తాలూకా సర్వీస్ చీఫ్ వాళ్ళకి, అండ్ ఎయిర్ ఫోర్స్ యొక్క సర్వీస్ చీఫ్ వాళ్ళకి. వీళ్ళకంటూ ఒకే కమాండర్ అంటూ ఉండడం అనేది జరగదు. అర్థమైందా? త్రూ ఇండివిజువల్ కమాండ్స్, వాళ్ళకంటూ ఇండివిజువల్ కమాండ్స్ ఉంటాయి, వైల్ దే ఆపరేట్ జాయింట్ గా ఆపరేట్ అయినప్పటికీ ఇండివిజువల్ కమాండ్స్ అనే ఉంటాయి. దానివల్ల ఒక హార్మోనీ అంటూ ఉండదు, ఒక ఎఫిషియన్సీ అంటూ ఉండడం అనేది జరగట్లేదు. సో అందుకే ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ అనేవి తీసుకొద్దామని చెప్పి అనుకుంటున్నారు. నెక్స్ట్ చూడండి. సో ఎడిషనలీ దేర్ ఆర్ 2 ట్రై సర్వీస్ కమాండ్స్. సో ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ లేనప్పటికీ ట్రై సర్వీస్ కమాండ్స్ అనేవి మనకున్నాయి. సో ఒకటి స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్, ఒకటి అండమాన్ అండ్ నికోబార్ కమాండ్. ఈ కమాండ్ లో మనకి ఏం ఉండడం అనేది జరుగుతుంది, ఆర్మీ వాళ్ళు ఉంటారు, నేవీ వాళ్ళు ఉంటారు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఉంటారు. దీనిలో కూడా ఆర్మీ వాళ్ళు ఉంటారు, నేవీ వాళ్ళు ఉంటారు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా ఉండడం అనేది జరుగుతుంది. దే ఆర్ ట్రై సర్వీస్ కమాండ్స్ బట్, లేదా ఇంటిగ్రేటెడ్ కమాండ్స్, బట్ దే ఆర్ నాట్ ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ కాదు.
అర్థమైందా? ఓన్లీ ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ ఏంటంటే అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ మాత్రమే. థియేటర్ కమాండ్ ఎప్పుడవుతుంది? ఇఫ్ దట్ కమాండ్ ఓన్లీ వర్క్స్ ఇన్ ఎ స్పెసిఫిక్ ఏరియా, ఒక ఏరియానే కాపాడడానికి అవి ఏర్పాటు చేశారనుకోండి, అప్పుడే థియేటర్ కమాండ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ ట్రై సర్వీస్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు హెడ్ చేస్తారు? బై ఆఫీసర్స్ ఫ్రమ్ ద త్రీ సర్వీసెస్ యొక్క ఆఫీసర్స్ కూడా రొటేషన్ బేసిస్ మీద హెడ్ గా ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. అర్థమైందా? సో దిస్ టూ ట్రై సర్వీసెస్ కమాండ్స్, అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ మాత్రమే ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్, బికాస్ ఇట్ ఈస్ కన్ఫైన్డ్ టు ఓన్లీ వన్ థియేటర్, దట్ ఈస్ అండమాన్ అండ్ నికోబార్ థియేటర్ ని సేఫ్ గార్డ్ చేయడానికి మాత్రమే అది పోరాడుతుంది అన్నమాట ఆ కమాండ్. అర్థమైందా? సో ఇట్ ఈస్ ద ఓన్లీ వన్ థియేటర్ కమాండ్ ఇన్ ఇండియా రైట్ నౌ. దీన్ని ఎప్పుడంటే ఇది చేశారు 2001లో, 2001లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎందుకు? టు ప్రొటెక్ట్ ఇండియా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్. ఎందుకు? సౌత్ ఈస్ట్ ఏషియా ఏదైతే ఉంటుందో, సౌత్ ఈస్ట్ ఏషియా ఇంట్రెస్ట్ అండ్ దాంతోపాటు స్ట్రైట్ ఆఫ్ మలక్కా ఏదైతే ఉంటుందో దానికి దగ్గరగా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి కాబట్టి, సో అక్కడ వేరే కంట్రీస్ ముఖ్యంగా చైనా యొక్క మిలిటరీ డామినెన్స్ అనేది పెరగకుండా మన మిలిటరీ అసెట్స్ కానీ లేకపోతే మన తాలూకా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ కానీ మన తాలూకా కమర్షియల్ ఇంట్రెస్ట్ కానీ కాపాడుకోవడానికి దిస్ కమాండ్ అనేది వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఎక్కడంటే దీని బేస్ అండమాన్ నికోబార్ లో పోర్ట్ ప్లేయర్ లో దీని బేస్ చేసి ఉండడం అనేది జరిగింది. వేరాజ్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఎస్ఎఫ్సి ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఆల్సో ఏ ట్రై సర్వీస్ కమాండ్, కానీ ఇట్ హ్యాండిల్స్ డెలివరీ అండ్ ఆపరేషనల్ కంట్రోల్ ఆఫ్ ద కంట్రీస్ న్యూక్లియర్ అసెట్స్. దేశంలో న్యూక్లియర్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడడానికి ఎక్కడ వేస్తే అక్కడ పనిచేయాలి. ఓన్లీ వన్ థియేటర్లో వీళ్ళు పనిచేయరు, దేశవ్యాప్తంగా న్యూక్లియర్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు కాపాడుతూ ఉండడం అనేది జరుగుతుంది. సో సిన్స్ దే ఆర్ నాట్ కన్ఫైన్ టు వన్ జాగ్రఫికల్ ఏరియా, అందుకే దాన్ని థియేటర్ కమాండ్ అని చెప్పి అంటారు. బోత్ ఆర్ ట్రై సర్వీస్ కమాండ్స్, బోత్ ఆర్ ఇంటిగ్రేటెడ్ కమాండ్స్, అందులో డౌటే లేదు. బట్ ఓన్లీ వన్ ఈస్, దట్ ఈస్ అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ మాత్రమే థియేటర్ కమాండ్, బికాస్ ఇట్ వర్క్స్ it conducts its operations only at Andaman and Nicobar. So this is considered to be an integrated functional command and not an integrated theater command. చెప్పాను కదా దీన్ని ఇంటిగ్రేటెడ్ ఫంక్షనల్ కమాండ్ అంటాం. సో 3 పర్సనల్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పర్సనల్ పనిచేస్తారు, కానీ ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ అని చెప్పి దీన్ని అనము. ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ జాగ్రఫికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ నో డిజిగ్నేటెడ్ రోల్ అనేది లేదు కాబట్టి. అర్థమైందా? సో ఒక జాగ్రఫికల్ లొకేషన్ లో మాత్రమే వీళ్ళు వర్క్ చేయడం అనేది ఉండదు. త్రూఅవుట్ ద లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ ద కంట్రీలో ఉన్నటువంటి న్యూక్లియర్ అసెట్స్ ని వాళ్ళు కాపాడుతారు అనమాట. సో దిస్ ఎస్ఎఫ్సి వాజ్ క్రియేటెడ్ ఇన్ 2003, 2003లో దీన్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో ఇన్ లైన్ విత్ దిస్ అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ ఏదైతే ఉంటుందో దానిలాగానే ఎగ్జాక్ట్లీ అది ఎలా పనిచేస్తుందో అలాగానే సో 3 ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ అనేవి ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు. ఒకటి వెస్టర్న్ పాకిస్తాన్ బార్డర్, ఈస్టర్న్ చైనా బార్డర్ అండ్ మ్యారిటైమ్ బార్డర్ ఏదైతే ఉంటుందో ఆ బార్డర్, 3 కమాండ్స్ అనేవి ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. బట్ వాట్ ఆర్ ద కన్సర్న్స్ అండ్ ఛాలెంజెస్ చూడండి. సో వై దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. మరి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎందుకు ఉండడం అనేది జరిగింది? ఆర్మీ అనేది ఏమనుకుంటుంది అంటే దట్ ఇట్ టైమ్ టు మూవ్ అవే ఫ్రమ్ సర్వీస్ స్పెసిఫిక్ అప్రోచ్. ప్రెజెంట్ ఫాలో అవుతున్నటువంటి సర్వీస్ స్పెసిఫిక్ అప్రోచ్ నుంచి మనము థియేటర్ కమాండ్ వైపు వెళ్ళడం అనేది జరగాలి. ఎందుకు అంటే ఇట్ విల్ అవాయిడ్ డూప్లికేషన్. థియేటర్ కమాండ్ వల్ల డూప్లికేషన్ అనేటటువంటిది ఉండదు. అండ్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ అవైలబుల్ రిసోర్సెస్ అనేవి ఆప్టిమమ్ గా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ గా చెప్తాను చూడండి. ఇక్కడ ఇది మ్యారిటైమ్ కమాండ్ అనేటటువంటిది ఉందనుకోండి. ఇక్కడ ఏది అవసరం ఉంటుంది? మ్యారిటైమ్ ఇది కాబట్టి నేవీ యొక్క అవసరం అండ్ ఎయిర్ ఫోర్స్ యొక్క అవసరం ఉంటుంది. ఇక్కడ ఆర్మీ యొక్క అవసరం ఉంటుందా? ఉండదు. అదే మనం ఇక్కడ ఒక థియేటర్ కమాండ్ అనేది ఏర్పాటు చేసాం అనుకోండి, ఇక్కడ మనం నేవీ వాళ్ళని ఎక్కువ మందిని పెట్టుకోవచ్చు ఆ కమాండ్ లో, ఎయిర్ ఫోర్స్ వాళ్ళని కొద్దిగా తక్కువ, ఆర్మీ వాళ్ళని ఇంకాస్త తక్కువ మనం పెట్టుకోవడం అనేది జరుగుతుంది. సో అలా జరగడం వల్ల మనం రిసోర్సెస్ యొక్క డూప్లికేషన్ మనం దాన్ని అవాయిడ్ చేయడం అనేది జరుగుతుంది. బెటర్ గా రిసోర్సెస్ మనం బెటర్ గా యూజ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అర్థమైందా? సో చూడండి, ఎయిర్ ఫోర్స్ ఏమనుకుంటుంది? ఎయిర్ ఫోర్స్ సో ఏం ఫీల్ అవుతుంది అంటే ఇట్ డజంట్ హ్యావ్ ఇనఫ్ రిసోర్సెస్ దానికి ఇప్పుడు లేవు. ఒకవేళ ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ ఏర్పాటు చేస్తే దాని దగ్గర ఉన్నటువంటి ఆల్రెడీ తక్కువ ఉన్నాయి స్క్వాడ్రాన్స్ కానీ, మిడ్ ఎయిర్ రిఫీలర్స్ కానీ, అవాక్స్ కానీ, ఇవన్నీ వాటన్నిటిని డిఫరెంట్ థియేటర్ కమాండ్స్ కి ఎలొకేట్ చేయాల్సి ఉంటుంది. సో మాకు రిసోర్సెస్ అనేవి తక్కువ అవుతాయి. అన్లెస్ డిఫెన్స్ మినిస్ట్రీ బెటర్ రిసోర్సెస్ అనేవి ఎయిర్ ఫోర్స్ ప్రొవైడ్ చేస్తే తప్ప ఎయిర్ ఫోర్స్ అనేటటువంటిది ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ ఒప్పుకునేటట్టు కనిపించట్లా. అర్థమైందా? అండ్ దాంతోపాటు ఇట్ బిలీవ్స్ దట్ ఇండియా ఈజ్ నాట్ జాగ్రఫికలీ లార్జ్ ఇనఫ్. థియేటర్ కమాండ్స్ మనకి మామూలుగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంటాయి, బికాస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈస్ ఎ లార్జ్ టెరిటోరియల్ యూనిట్ అమ్మ. అర్థమైందా? జాగ్రఫికల్ ఇట్ ఈస్ వెరీ లార్జ్, బట్ ఇండియా అంత జాగ్రఫికలీ లార్జ్ కాదు. సో అందుకు డిఫరెంట్ థియేటర్స్ అనేవి అవసరం లేదు. ఒకవేళ వార్ వచ్చే టైంలో ఒక ప్రాంతం నుంచి, ఒక థియేటర్ నుంచి వేరే థియేటర్ కి రిసోర్సెస్ అనేవి ఈజీగా మూవ్ అవ్వచ్చు. సపోజ్ ఇక్కడ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, సపోజ్ ఇక్కడ మనకు వార్ అనేది జరుగుతుంది అనుకోండి, ఇక్కడ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇక్కడ నుంచి ఇక్కడ పట్టుకెళ్ళడం అంత కష్టమేం కాదు, 1 డేలో ఈజీగా మూవ్ చేసేయచ్చు. సో అంత కష్టమేం కాదు. సో థియేటర్ కమాండ్స్ ఇండియాకి అవసరం లేదు, దాని యూజ్ అయితే లేదని కొంతమంది అంటున్నారు.
ద నావీ కన్సిడర్స్ ద కరెంట్ మోడల్ కంట్రోల్ బై ద నావీ హెడ్ క్వార్టర్స్ ఐడియల్లీ సూటెడ్ ఫర్ ఇట్స్ స్ట్రాటజిక్ రోల్. సో నావీ ఏమనుకుంటుంది, ప్రెజెంట్ ఉన్నటువంటి మోడలే బెస్ట్. ఒకవేళ ప్రెజెంట్ ఉన్నటువంటి మోడల్ కాకుండా ఒక ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ వస్తే ఉన్నటువంటి కమాండర్, సో ఆయనకి నావీ మీద గ్రిప్ లేకపోవచ్చు, సో ఈ తాలూకా సర్వీస్ ఏవైతే ఉన్నాయో అవి డైల్యూట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అని కూడా చెప్పడం, నావీ భావించడం అనేది జరుగుతుంది. దేర్ ఆల్సో అండర్లైన్ ఫియర్స్ అబౌట్ ద స్మాల్ సర్వీసెస్ లూజింగ్ దేర్ అటానమీ అండ్ ఇంపార్టెన్స్. ఇంకొక భయాలు ఏమున్నాయి, అప్రహెన్షన్స్ ఏమున్నాయి అంటే స్మాల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, నావీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు అటానమీ, వాటి తాలూకు స్వయం ప్రతిపత్తిని కోల్పోయేటటువంటి అవకాశం ఉంది, వాటి తాలూకు ఇంపార్టెన్స్ ని కూడా కోల్పోయేటటువంటి అవకాశం ఉంది. దేర్ వర్ సమ్ అండర్లైన్ ఫియర్స్, కొన్ని అండర్లైన్ ఫియర్స్ కూడా ఉండడం అనేది జరిగింది, భయాలు ఆందోళనలు కూడా ఉండడం అనేది జరిగింది. సో ఒకవేళ ఎయిర్ ఫోర్స్ అండ్ నావీ తాలూకు ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోయింది అనుకోండి, ఏం జరుగుతుంది, అక్కడ ఉండేటటువంటి సోల్జర్స్ మొరాల్ చచ్చిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. సోల్జర్స్ మొరాలే చచ్చిపోతే కంట్రీ యొక్క సెక్యూరిటీ అనేది అప్హెల్డ్ అవుతుందా, అవ్వదు. కంట్రీ యొక్క సెక్యూరిటీ కూడా దెబ్బ పడేటటువంటి అవకాశం ఉంటుంది. అర్థమైందా అని కొంతమంది అనడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్. సో ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ అంటే మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను, యాజ్ ఫార్ యాజ్ ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ ఈజ్ కన్సర్న్. సో ఇప్పుడు మనం ఏం మాట్లాడదాం అంటే న్యూస్లోకి ఏమొచ్చిందో మనం మాట్లాడదాం. సో చూడండి, కమాండ్ అంటే ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్ అండ్ ఇట్ విల్ బి అండర్ వన్ మిలిటరీ ఆఫీసర్, దట్ ఈస్ కమాండర్, అండ్ హీఈస్ అ 4-star ర్యాంక్ అనేది ఆయనకు ఉండడం అనేది జరుగుతుంది. థియేటర్ కమాండ్ అంటే ఇఫ్ ఎ కమాండ్ ఈస్ కన్ఫైన్ టు ఎ పర్టికులర్ జోగ్రఫికల్ ఏరియా ఇట్ ఈస్ కాల్డ్ థియేటర్ కమాండ్ అంటాం. ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ ఏంటంటే ఆ కమాండ్ లోని 3 సర్వీసెస్ నుంచి పర్సోనల్ ఉంటే అండ్ దట్ కమాండ్ కన్ఫైన్ టు 1 జాగ్రఫికల్ ఏరియా, అప్పుడు దాన్ని ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఓన్లీ థియేటర్ కమాండ్, ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ ఏముంది, అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ మాత్రమే, ఏఎన్సీ మాత్రమే ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ గా ఇప్పుడు ఇండియాలో ఉంది. ఇంకొక 3 ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ ని ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. అర్థమైందా, ఇది ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ అంటే. సో ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి, ఇక్కడ పిక్చర్లో చూడండి మనకి ఏం కనిపిస్తుంది, దీన్నే ఏమంటాము అంటే ఒక టేబుల్ టాప్ వార్ గేమింగ్ ఎక్సర్సైజ్ అంటాం. సో టేబుల్ మీద వార్ జరిగితే ఎలా జరుగుతుంది అనేటటువంటి ఒక గేమింగ్ ఎక్సర్సైజ్ అండి. అర్థమైందా, సో దాన్ని ఈ పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. సో మన తాలూకా ఆర్మీ పీపుల్, మన తాలూకా మిలిటరీ పర్సోనల్ ఎవరైతే ఉన్నారో ఫ్రమ్ 3 కమాండ్స్, దట్ ఈస్ ఆర్మీ అండ్ దాంతోపాటు నావీ, దాంతో ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దిస్ పర్టిక్యులర్ టేబుల్ టాప్ వార్ గేమింగ్ ఎక్సర్సైజ్ ని కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడు అంటే జూలై 22వ తారీఖున కండక్ట్ చేయడం అనేది జరిగిందంటే, ఎందుకు అంటే దీస్ ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ ఎలా హెల్ప్ అవుతాయో అందరికీ చెప్పడానికి. ఇప్పుడే చెప్పాను కదా, దేర్ వాజ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ చెప్పి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఏమంటున్నారు, మా తాలూకు రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో రిసోర్సెస్ మాకు తక్కువగా ఉన్నాయి, సో ఒకవేళ థియేటర్ కమాండ్స్, ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ అనేవి ఒకవేళ ఇదైతే మా రిసోర్సెస్ ని వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అండ్ నావీ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ నుంచి ఇది చేయడమే బాగుంది, ఐ మీన్ నావీ ఆపరేషన్సే బాగున్నాయి, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ వల్ల అనవసరమైన కాంప్లెక్సిటీ వస్తుంది అని చెప్పి అంటున్నారు కదా. సో దేర్ వాజ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ 3 సర్వీస్ కమాండర్స్. సో అలా కాకుండా ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే ముగ్గురు మధ్య ఒక కన్సెన్సస్ ఏర్పాటై ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ త్వరగా ఎవాల్వ్ చేయాలి, త్వరగా తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఎలా ఉపయోగపడుద్ది అనేటటువంటి దీంతో ఇలాంటి టేబుల్ టాప్ వార్ గేమింగ్ ఒకటి అనేది, సో మన తాలూకా వీళ్ళు ఇలాంటి ఎక్సర్సైజ్ ఒకటి కండక్ట్ చేయడం అనేది జరిగిందంట మన తాలూకా మిలిటరీ పీపుల్. దిస్ వాజ్ ప్లేడ్ ఫర్ ఏ ఫుల్ డే, ఒక రోజంతా ఆడడం అనేది జరిగింది. వాజ్ అటెండ్ బై 40 ఆఫీసర్స్, మొత్తం 40 మంది ఆఫీసర్స్ దీనికి అటెండ్ అవ్వడం అనేది జరిగిందంట. అలాంగ్ విత్ చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్, దట్ ఈజ్ మనకి బిపిన్ రావత్ గారు ఎవరైతే ఉన్నారో, జనరల్ బిపిన్ రావత్ గారు కూడా అటెండ్ అవ్వడం అనేది జరిగింది. 3 సర్వీస్ చీఫ్స్ అండ్ వైస్ చీఫ్స్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వీళ్ళందరూ అటెండ్ అవ్వడం అనేది, 40 పర్సనల్ వరకు అటెండ్ అయ్యి దీన్ని ఆడడం అనేది జరిగిందంట. మీరు బాహుబలి సినిమాలో బాహుబలి ద బిగినింగ్ ముందు ఇలాంటి టేబుల్ టాప్ వార్ గేమింగ్ చూస్తారు. అర్థమైంది, అక్కడే కదా త్రిశూల వ్యూహం ఆరంభం అనేటటువంటి ఒక ఇది వస్తుంది, మీరు గమనిస్తే శివగామి ఉంటుంది అండ్ బాహు అండ్ భల్లా అండ్ కట్టప్ప వీళ్ళందరూ కలిసి ఒక యుద్ధ ప్రణాళిక అనేది చేస్తారు. సో ఎలా ఉపయోగపడుతుంది ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ అనేటటువంటి ఒక మోడల్ని ఎగ్జిబిట్ చేసేందుకు ఇది కండక్ట్ చేశారంట. ఇది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. సో అందుకోసం డీటెయిల్డ్గా మీకు బ్యాక్గ్రౌండ్ నుంచి థియేటర్ కమాండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్ అండి. ఐ హోప్ అందరికీ ఈ ఆర్టికల్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, జిఎస్టీ రెవెన్యూస్ హిట్ 1.16 lakh crore ఇన్ జులై. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అమ్మ. ఎకానమీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది, చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని
ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. మొదట జిఎస్టీ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో వీటన్నింటినీ జాగ్రత్తగా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో జిఎస్టీ is an acronym for goods and services tax and services tax. It is a tax, ఇది ఒక పన్ను. ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఇది ఒక ట్యాక్స్ అన్నమాట. సో ఏ ట్యాక్స్? దిస్ ఈజ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో చూడండి, ట్యాక్సెస్ ఇన్ ఇండియా, ట్యాక్సెస్ కెన్ బి డివైడెడ్ టు 2 టైప్స్. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, రెండవది ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి అంటే మన తాలూకా ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో ప్రాపర్టీ, మన తాలూకా ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఇన్కమ్, వీటి మీద వేసేటటువంటి ట్యాక్స్. ప్రాపర్టీ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, వీటన్నిటి డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. వెరాస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి అంటే దే ఆర్ ట్యాక్సెస్ లెవీడ్ ఆన్ ద కన్జంప్షన్, మనం ప్రజల తాలూకా వినిమయం మీద వేసేటటువంటి పన్నులు. ప్రజలు ఉపయోగించేటటువంటి గూడ్స్ మీద కానీ లేకపోతే ప్రజలు వినియోగించేటటువంటి సర్వీసెస్ మీద కానీ వేసేటటువంటి ట్యాక్స్. వస్తువులు అండ్ సేవల మీద వేసేటటువంటి పన్ను, దట్ ఈస్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో గూడ్స్ అంటే ఏంటి? వస్తువులు, మనం సబ్బులు, షాంపూలు, ఇవి ఇవి అన్ని కొంటాం కదా, అవి. సర్వీసెస్ మీద వేసేటటువంటి అంటే సేవల మీద. అంటే సపోజ్ మనం ఒక బార్బర్ షాప్కి వెళ్ళాం అనుకోండి, వాట్ హీ ఆఫర్ సర్వీసెస్. ఇప్పుడు నేను టీచ్ చేస్తున్నాను, వాట్ ఐఎమ్ ఆఫరింగ్ సర్వీస్, మై సర్వీస్ కదా. వీటి మీద వేసేటటువంటి ట్యాక్సెస్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం. సో ముందు మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గురించి మాట్లాడదాం, ఎందుకంటే జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్ కదా. సో జాగ్రత్తగా వినండి. అయితే మొత్తం మనకి ముందు ఎన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి ఉండేవి అంటే 2017కి ముందు 15 ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నాయి. వెరీ వెరీ కాంప్లెక్స్. కస్టమ్స్ డ్యూటీ అంటాము, ఎక్సైజ్ డ్యూటీ అంటాము, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని, ఈ ట్యాక్స్ అని, ఆ ట్యాక్స్ అని చాలా చాలా ఉండడం అనేది జరిగేది. సో యూనియన్ గవర్నమెంట్ 2017లో ఏం చేయడం అనేది జరిగింది, జిఎస్టీ అనేటటువంటి ఇంట్రడ్యూస్ చేసింది. ఈ 15 ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిని కలిపి వన్ సింగిల్ ట్యాక్స్ గా మార్చడం అనేది జరిగింది. దిస్ వన్ సింగిల్ ట్యాక్స్ ఈజ్ కాల్డ్ జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో జిఎస్టీని ఎప్పుడు తీసుకొచ్చారైతే ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2017. పార్లమెంట్ 29th March 2017 ఒక యాక్ట్ అనేది పాస్ చేసి, ఒక బిల్ అనేది పాస్ చేసి దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఆ బిల్ ఏంటి, ఆ యాక్ట్ ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యాక్ట్, జిఎస్టీ యాక్ట్ అనేది పార్లమెంట్ పాస్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ విల్ బి కంప్రైజ్డ్ ఆఫ్ 3 ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఒకటి ఏంటి అంటే దే ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ ఫస్ట్ సెంట్రల్ జిఎస్టీ, దాన్ని సిజిఎస్టీ అంటాము. అండ్ సెకండ్ ఎస్జిఎస్టీ అంటాం, స్టేట్ జిఎస్టీ. థర్డ్ది ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ. సో ఏంటి సెంట్రల్, స్టేట్ అండ్ ఇంటిగ్రేటెడ్? జాగ్రత్తగా వినండి. సపోజ్ ఆంధ్రప్రదేశ్లో మనం ఉంటున్నాం అనుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నం నుంచి, వైజాగ్ నుంచి ఒక ప్రొడక్ట్ విజయవాడ చేరుకుంటుంది అనుకోండి. విజయవాడ చేరుకుంటుంది, దీన్ని ఏమంటాము? ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్ అంటామా, ఇంట్రాస్టేట్ ట్రాన్సాక్షన్ అంటామా? రెండు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి ఇంట్రాస్టేట్ ట్రాన్సాక్షన్ అంటాం. ఎప్పుడైనా ఇంట్రాస్టేట్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు, ఎప్పుడైనా అంతర్రాష్ట్ర లావాదేవీలు ఏవైతే ఉన్నాయో జరిగినప్పుడు ఏంటి ఇంపోజ్ చేస్తారు అంటే బోత్ సిజిఎస్టీ ఇంపోజ్ చేస్తారు అండ్ దాంతోపాటు ఎస్జిఎస్టీ ఇంపోజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈచ్ 14% కంటే దాటకూడదు అనేటటువంటి ఒక క్లాజ్ కూడా ఉండడం అనేది జరిగింది. సెక్షన్ 8 ఆఫ్ ద జిఎస్టీ యాక్ట్ ఏం చెప్తుంది అంటే ఆల్ ఇంట్రాస్టేట్ సప్లైస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వేసేటటువంటి ట్యాక్స్ 14% అనేది దాటకూడదు. సిజిఎస్టీ అంటే ఈచ్ 14% దాటకూడదు. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. అయితే విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళినప్పుడు జిఎస్టీ అనేది అప్లై అవుతుంది. సపోజ్ 100 రూపాయల వస్తువు అనేది అమ్ముతున్నారు అనుకోండి విశాఖపట్నంలో ఒక మర్చెంట్, విజయవాడ వాళ్ళకి దాని మీద సపోజ్ ఒక 18% ట్యాక్స్ ఉందనుకోండి, 18 రూపాయలు పన్ను చెల్లించాలి. 18 రూపాయల పన్ను ఎలా చేస్తారు? సిజిఎస్టీ 9 రూపాయలు అవుతుంది, ఎస్జిఎస్టీ ఏదైతే ఉంటుందో 9 రూపాయలు అవుతుంది. అర్థమైందా? మరి ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు అవుతుంది? అది ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్లో అప్లై అవ్వడం అనేది జరుగుతుంది. ఇంటర్ స్టేట్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తుంది అనుకోండి ఒక ప్రొడక్ట్. ఎక్కడికి వెళ్తుంది? హైదరాబాద్ వెళ్తుంది. సో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వెళ్తుంది కదా. సో ఇక్కడ ఐజిఎస్టీ అనేది అప్లై అవ్వడం అనేది జరుగుతుంది. ఐజిఎస్టీ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అంటాం. మొత్తం అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ తీసేసుకుంటుంది. సో 18 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని ఇందులో 9 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని మిగిలిన 9 రూపాయలు ఎవరికి ఇస్తుంది అంటే డెస్టినేషన్ స్టేట్ హైదరాబాద్, తెలంగాణకు అప్పగించడం అనేది జరుగుతుంది.
అందుకే చాలా స్టేట్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ బాగా చేసేటటువంటి కొన్ని స్టేట్స్ చాలా చాలా కన్సర్న్స్ అనేవి కూడా లేవనెత్తడం అనేది జరిగింది. అర్థమైందా? సో జిఎస్టీ ఈజ్ ఏ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్, జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. సో అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఇంట్రా స్టేట్ ట్రాన్సాక్షన్స్ కి సిజిఎస్టీ అండ్ దాంతోపాటు ఎస్జిఎస్టీ ఏవైతే ఉన్నాయి ఈ రెండు అప్లై అవుతాయి. అండ్ ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ కి అండ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కి ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ ఏదైతే ఉంటుంది, ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ కి, ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ కి ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అనేది అప్లై అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ రిగార్డింగ్ దిస్ పర్టిక్యులర్ టాపిక్ దట్ ఈస్ జిఎస్టీ. అర్థమైందా? మరి ట్యాక్సెస్ ని వేసేటటువంటి హక్కుని ప్రభుత్వానికి ఎవరిచ్చారు అంటే కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం అనేది ఇచ్చింది. భారత రాజ్యాంగం ఎవరెవరికి ఇచ్చింది? సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చింది ట్యాక్సులు వేసేటటువంటి అధికారం. స్టేట్ గవర్నమెంట్స్, బికాజ్ ఫెడరలిజం అనేది సమాఖ్య వ్యవస్థ ఫాలో అవుతాం కాబట్టి నో పవర్స్ విల్ బి షేర్డ్ బిట్వీన్ బోత్ సెంటర్ అండ్ స్టేట్స్, కాబట్టి రాష్ట్రాలకు కూడా పన్నులు వేసేటటువంటి అధికారం ఇవ్వడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయి మున్సిపాలిటీస్, లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయి లోకల్ బాడీస్, వాటికి కూడా కొన్ని ట్యాక్సెస్ ఇంపోజ్ చేసేటటువంటి అధికారాన్ని మన రాజ్యాంగమే అప్పగించడం అనేది జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటిది ఈ జిఎస్టీ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. సో 15 ట్యాక్సెస్ కలిపి, ఇండివిజువల్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కలిపి 1 జిఎస్టీగా ఒక సింగిల్ ట్యాక్స్గా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 75 వసంతాల ఇండిపెండెంట్ ఇండియాలో, స్వతంత్ర భారతదేశంలో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ట్యాక్స్ రిఫార్మ్. సో డీటెయిల్డ్గా కంప్లీట్గా సో జిఎస్టీ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. మరి న్యూస్లోకి ఏమొచ్చిందో మనం మాట్లాడదాం చూడండి. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో అది జూలైకి 1,00,000 కోట్లు దాటడం అనేది జరిగిందంట. సో మొత్తం 1,16,393 కోట్ల జిఎస్టీ ఏదైతే ఉంటుందో అది వసూలు అవ్వడం అనేది జరిగిందంట. సో లాస్ట్ 8 monthsలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మనకి లాస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అనుకుంటా ఆ టైం నుంచి మనకి ఎప్పుడు 1,00,000 కోట్లు దాటే వస్తూ ఉండడం అనేది జరిగింది జిఎస్టీ రెవెన్యూ ఆఫ్టర్ కోవిడ్-19 ఫస్ట్ వేవ్ తర్వాత. కానీ కోవిడ్-19 సెకండ్ వేవ్ ప్రబలడం వల్ల జూన్ ఏదైతే ఉంటుందో జూన్ నెలలో 1,00,000 కోట్ల కంటే తగ్గడం అనేది జరిగింది. సుమారు 93,000 కోట్లు మాత్రమే రావడం అనేది జరిగింది. సో జూలైలో మళ్ళీ 1,00,000 కోట్లు పెరగడం అనేది జరిగిందంట. అది మనకి చెప్పడం అనేది జరిగింది. యూనియన్ గవర్నమెంట్ called the collections a sign of rapid economic recovery. సో సెకండ్ వేవ్ తర్వాత ఇట్ ఈస్ ర్యాపిడ్ ఎకనామిక్ రికవరీ అని చెప్పి అంటున్నారు. ఎందుకు జిఎస్టీ కలెక్షన్స్ పెడితే ఎకనామిక్ రికవరీ అని ఎందుకు అంటారు? చెప్పాను, జిఎస్టీ ఈజ్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ దట్ వాజ్ లెవీడ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్, మనుషులు వాడేటటువంటి, ప్రజలు వాడేటటువంటి వస్తువులు సేవల మీద వేసేటటువంటి పన్ను. సో జిఎస్టీ కలెక్షన్స్ పెరుగుతున్నాయి అంటే ఏంటి? ఎక్కువ ప్రజలు ఎక్కువగా గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్కువగా వాడుతున్నారు, వస్తువులు అండ్ సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా వాడుతున్నారు అని చెప్పి అర్థం. సో లాస్ట్ ఇయర్ జూలైతో పోలిస్తే ఈ సంవత్సరం జూలైలో మొత్తం ఇవేవైతే ఉన్నాయి జిఎస్టీ రెవెన్యూ కలెక్షన్స్ 33% పెరగడం అనేది జరిగిందంట. విత్ ద జిఎస్టీ కలెక్టెడ్ ఆన్ ద ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ రైజింగ్ 36% అండ్ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్, ఈ గూడ్స్ ఇంపోర్ట్ మీద, ఇంపోర్ట్ మనం భారతదేశం ఇంపోర్ట్ చేసుకున్నటువంటి గూడ్స్ మీద కలెక్షన్స్ ఏకంగా 36% పెరగడం అనేది జరిగిందంట. సర్వీసెస్లో మనం ఇంపోర్ట్ చేసుకున్నటువంటి సర్వీసెస్ మీద 32% జిఎస్టీ కలెక్షన్స్ అనేవి పెరగడం అనేది జరిగింది అని చెప్పి మనకి చెప్తున్నారు. అర్థమైందా? సో విపరీతంగా జిఎస్టీ కలెక్షన్స్ అనేవి పెరగడం అనేది జరిగింది. సో ఏప్రిల్లో ఈ సంవత్సరం ఏప్రిల్లో ఆల్ టైమ్ హై 1.41 lakh crores అనే విపరీతంగా అంత జిఎస్టీ కలెక్షన్ అనేది జరగడం అనేది జరిగిందమ్మా. కానీ బికాస్ ఆఫ్ ద థర్డ్ వేవ్ ఏం జరిగింది? సో మొత్తం 1,16,000కి పడిపోవడం అనేది జరిగింది. జూన్లో ఇంకా ఎక్కువగా పడిపోయింది. జూన్లో 1,00,000కు తక్కువగా పడిపోయింది. ఓన్లీ 93,000 కోట్లు మాత్రమే వసూలైంది జిఎస్టీ కలెక్షన్స్. జూలైలో మళ్ళీ 1,00,000 దాటడం అనేది జరిగింది అని చెప్పి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. స్టేట్ వైజ్ రిపోర్ట్ చూసుకుంటే ఒడిశా అండ్ జార్ఖండ్ ఏవైతే ఉన్నాయో 54% ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగిందంట జిఎస్టీ రెవెన్యూస్. అండ్ హర్యానా చూసుకుంటే 53% ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. మహారాష్ట్ర 51% ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. తమిళనాడు అండ్ గుజరాత్ జిఎస్టీ రెవెన్యూస్లో 36% రెవెన్యూ అనేది అప్లిఫ్ట్ చూడడం అనేది జరిగింది. అండ్ కేరళ దో విపరీతమైనటువంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ 27% అప్టిక్ అనేది చూడడం అనేది జరిగింది. అండ్ ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్లో చూసుకుంటే ఓన్లీ 18% ఇంక్రీజ్. ఉత్తరప్రదేశ్లో మన తాలూకు వెస్ట్ బెంగాల్లో ఓన్లీ 15% ఇంక్రీజ్. అండ్ రాజస్థాన్లో చూసుకుంటే ఓన్లీ 12% ఇంక్రీజ్ అని మనకి చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ టాపిక్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జిఎస్టీ కలెక్షన్స్ పెరుగుతున్నాయంటే ఎకనామిక్ రికవరీ అనేది జరుగుతుంది అని చెప్పి అర్థం. బికాస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ సింబలైజెస్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ కన్జంప్షన్ ఆఫ్ పీపుల్, ప్రజల తాలూకు వినిమయాన్ని అది సింబలైజ్ చేయడం అనేది జరుగుతుంది. క్లియర్ అని నేను అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్. డీటెయిల్డ్గా అందరికీ ఈ ఆర్టికల్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఫుల్ హిందూ అనాలిసిస్ కావాలంటే చక్కగా మన ఇన్స్టిట్యూట్లో కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అవ్వండి. అండ్ ఐ సీరియస్లీ రికమెండ్ యూ గైస్ టు టేక్
ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్. ప్రతి ఒక్కరు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ తీసుకోవాలని చెప్పి నేను సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే బేసిక్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయండి. మీరు 10th చదువుతున్నా, ఇంటర్ చదువుతున్నా, డిగ్రీ చదువుతున్నా, యూ హ్యావ్ ఇనఫ్ టైం కాబట్టి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్తో మొదలు పెట్టండి మీ ప్రిపరేషన్. చాలా చాలా స్ట్రాంగ్ అవుతారు. ముఖ్యంగా హిస్టరీ అండ్ జాగ్రఫీ చూసుకుంటే 80 to 85% ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అనేవి మీకు ఎన్సీఆర్టీస్ నుంచే వస్తాయి. సో చాలా బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. ఆలోచించండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. రైట్. సో మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలనుకుంటే అది నెంబర్ 7893899553 ప్రత్యూష మేడం నెంబర్. చక్కగా జాయిన్ అవ్వండి. అండ్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఐ రికమెండ్ దమ్ అమ్మ. మళ్ళీ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే మీరు కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అయినటువంటి 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇవ్వండి. యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. మీరు కరెంట్ అఫైర్స్ నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయి కూడా ఎదుగుతారు. అర్థమైందా? మిమ్మల్ని ఒక పర్ఫెక్ట్ కరెంట్ అఫైర్స్లో ఒక పెర్ఫెక్షన్ వచ్చేటటువంటి తీర్చిదిద్దే బాధ్యత నాది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. జస్ట్ 6000కే మీకు కరెంట్ అఫైర్స్ రికార్డెడ్ కోర్స్ అనేది అందించడం అనేది జరుగుతుంది. సో చక్కగా జాయిన్ అవ్వండి. అండ్ ఫ్రమ్ 7th ఆగస్ట్ నుంచి ఇది 7000 అవ్వబోతుంది. సో ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. రైట్. సో మరి రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, అక్కడ మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? బాయ్ అమ్మా.